2 lakhs plus registered ఆల్రెడీ ప్రాక్టీషనర్స్ ఉన్నారంట. ఎవ్రీ ఇయర్ 12,000 ప్లస్ బయటకు వస్తున్నారు. బట్ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏం జరుగుతుంది? 100 మెంబర్స్ పాస్ అవుట్ అయ్యి వస్తుంటే 5గురే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓన్లీ 2 ఆఫ్ దెమ్ ఆర్ ప్రాఫిటబుల్. గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు. మిషన్ ఆయుష్ అని ఇండియా గవర్నమెంట్ కూడా ఆయుర్వేదం చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, కానీ హోమియోపతి మీద అసలు లైమ్ లైట్లో కూడా దాన్ని తీసుకురావట్లేదు. హోమియో మెడిసిన్ ఒక పేషెంట్ తనంతలు తను వెళ్ళి కొనుక్కోలేడు. ఆ ఫార్మాకి బిజినెసే లేదు. అలోపతి నుంచి హోమియోపతికి టర్న్ అవ్వాలనుకుంటున్నాను. నేను ఫాలో అవ్వాల్సిన ట్రిక్స్ అండ్ టిప్స్ ఏంటి? ఒక సింగిల్ డ్రాప్ ఈ నాలుక మీద వేస్తే దాని యాక్షన్ 90 రోజులు ఉంటుంది. 90 రోజులు మీరు డాక్టర్ని ట్రస్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటారు. క్యారెక్టరిస్టిక్స్ విధంగా ఇది ఎంతవరకు అడ్వాంటేజ్, ఎంతవరకు డిసడ్వాంటేజ్? మనం అర్జునుడి బాణం లాగా కరెక్ట్ ఎక్కడైతే కొట్టాలో అక్కడే కొడతాం అనమాట. ఇదే హోమియోలో కొన్ని ప్రాబ్లమ్స్ మేము క్యూర్ చేయలేము. అలాంటప్పుడు మేము కూడా అలోపతిని రికమెండ్ చేస్తాము అని అంటున్నారు. సో వాళ్ళు ఇచ్చేది ట్రీట్మెంట్, క్యూర్ కాదు. వాళ్ళ సిస్టమ్కి వీటిలలో లిమిటేషన్స్ ఎలా ఉన్నాయో మాకు కూడా ఎమర్జెన్సీ మెడిసిన్. అలోపతిలో లేని ఒక ట్రీట్మెంట్ కానీ క్యూర్ ఏదైనా ఉందంటే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్. ఏదో ఒక స్ట్రెస్ లేదా ఆలోచనతో మీరు బాధపడని వాళ్ళు ఒక్కళ్ళైనా ఉంటారు. డార్క్ సైడ్ ఆఫ్ హోమియోపతి. ఈ బుక్కులు చదివితే హోమియో నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మీకు మెడిసిన్ ఇవ్వగలరు. సో ఇలా అన్క్వాలిఫైడ్ హోమియోపతిస్ చాలా ఎక్కువ ఉన్నారు. హోమియోపతిలో కూడా వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేము ట్రై చేసేవి ఏమైనా ఉన్నాయా? యాంటీబయాటిక్ వేసుకుంటారు జలుబు రంగులు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని ట్రీట్ చేసే మెడిసిన్ ప్రపంచంలో ఎక్కడా లేదు. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు అప్పుడు. హలో డాక్టర్ శ్వేత మ్యామ్ అండ్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ వినయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎప్పుడు కూడా హోమియోపతి అనేదంటే చాలా దగ్గరగా ఉన్నా మేము దాని దూరం పెడుతూ ఉంటాం ఎప్పుడు కూడా, ఎందుకంటే మాకు అలోపతి చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసారు కాబట్టి. బట్ మీరు అందులో ప్రాక్టీస్ చేస్తూ మీరు అందులో ఉన్నారు కాబట్టి ఇది ఎందుకు నేను దగ్గర చేయలేకపోతున్నాను, ఇది ఎందుకు జనాలకు తెలియట్లేదు, ఈ క్వశ్చన్స్ ఎప్పుడైనా మైండ్లో రన్ అవుతూ ఉంటాయా? ఆల్వేస్. అసలు నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి ప్రైమ్ మోటివే అది కదా. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక అలోపతి అనే వర్డ్ ఎలా అయితే తెలిసిందో ప్రతి ఇంటికి హోమియో తెలియాలి అన్నదే కదా హోమియో టాక్స్ మోటివ్. సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. డెఫినెట్గా అవేర్నెస్ లేదు. ఎందుకనంటే అలోపతి డాక్టర్స్ ప్రాక్టీస్ చేసినంత వాస్ట్గా హోమియో డాక్టర్స్ ప్రాక్టీస్ చేయట్లేదు. ఇప్పుడు మీకు సందుకి ఎలా అయితే అలోపతి డాక్టర్స్ కనిపిస్తున్నారో అలా మీకు రీచబిలిటీలో ఒక హోమియో డాక్టర్ ఉంటే అది వాళ్ళు బాగా తగ్గిస్తున్నారు అని మీకు చెవు మీద పడితే ఎందుకు వెళ్ళరు? అంటే రీచ్ లేదు. రీచ్ లేకపోవడానికి మనం చాలా రీజన్స్ మాట్లాడుకోవచ్చు. అంటే సరైన ఆపర్చునిటీస్ లేకపోవడము. వాళ్ళు ఇప్పుడు ఏదైనా మన ఉద్యోగం ఎందుకు చేస్తాం? మన ఇల్లు నడవాలి. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేసినా నాకు ఇల్లు నడవదు అని ఒక హోమియో డాక్టర్ కనిపిస్తే ఎలా ప్రాక్టీస్ చేయగలరు? ఇప్పుడు నాకు నడవకపోయినా నేను కూర్చుని నేను చేసి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను. డే 1లో నాకు ఇంతమంది పేషెంట్స్ లేరు కదా ఇవాళ ఉన్నంత. బట్ నేను కూర్చున్నాను. ఏదైనా సరే ఇవాళ కాకపోతే రేపు వస్తారు అని నేను కూర్చున్నాను. అలా అందరూ కూర్చోగలగాలి. సో అలాంటి ఒక డే కోసమే నేను ఫైట్ చేసేది. వస్తుంది ఆ రోజు, ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు. మళ్ళీ మనం మాట్లాడదాం. సూపర్ మ్యామ్. బట్ నేను ఇండియా అనాలిటిక్స్ తీసాను మ్యామ్, హోమియోపతి రిలేటెడ్. ఆల్మోస్ట్ 2 lakhs ప్లస్ రిజిస్టర్డ్ ఆల్రెడీ ప్రాక్టీషనర్స్ ఉన్నారంట. ఎవ్రీ ఇయర్ 12,000 ప్లస్ బయటకు వస్తున్నారంట. బట్ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏం జరుగుతుంది? బట్ మీకన్నా తెలుసు మ్యామ్ అసలు వాట్ హ్యాపెన్? ఎక్సలెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా నా దగ్గర డేటా కూడా ఉంది. సో యావరేజ్గా చూసుకుంటే 100 మెంబర్స్ పాస్ అవుట్ అయ్యి వస్తుంటే 5గురే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ 5గురిలో కూడా ఓన్లీ 2 ఆఫ్ దెమ్ ఆర్ ప్రాఫిటబుల్. మిగతా 3 ఆర్ రన్నింగ్ ఇన్ లాసెస్. ఓన్లీ ప్యాషన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరైనా ఎందుకు ముందుకు చూపుతారు? ఇప్పుడు నేను ఒక స్టేజ్లోకి వెళ్ళినప్పుడు నేను ఒక 100 మందికి నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పుష్ అవుతారు. కానీ ఆల్రెడీ ఉన్న ఎస్టాబ్లిష్డ్ హోమియోపత్స్ కొత్త వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఏమీ చేయట్లేదు. గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు. గవర్నమెంట్ పోస్టులు లేవు. వచ్చిన ఆపర్చునిటీస్ కూడా అదర్, అంటే ఎక్కడైతే మనం BHMS గ్రాడ్యుయేట్స్ని తీసుకోవచ్చో అక్కడ అదర్, అంటే నర్సింగ్ అవ్వచ్చు, డి ఫార్మసీ ఆ గ్రాడ్యుయేట్స్ని కూడా తీసుకుంటున్నారు. అలా ఉన్నప్పుడు ఒక గ్రాడ్యుయేట్ అయిన డాక్టర్కి ఏం మోటివేషన్ ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి? ఇదే కార్పొరేట్ వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకొని వాళ్ళకి ఇన్సూరెన్స్ ఆఫీసర్స్ కావాలి. సో అక్కడ యూటిలైజ్ చేసుకుంటున్నారు. అండ్ అదర్ వేరీడ్ ఫర్మ్స్ ఎక్కడెక్కడైతే డాక్టర్స్ కాదు మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలో వాళ్ళు లూక్రేటివ్ శాలరీస్ ఇచ్చి వాళ్ళని లాగేసుకుంటున్నారు. సో ఇక్కడ హోమియో సిస్టంలో ఉన్న టాప్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళందరినీ మనం ఎలా వృద్ధిలోకి తీసుకురావచ్చు అనేది ఆలోచిస్తే సిస్టమ్ పైకి వస్తుంది అన్నది నా థాట్ ప్రాసెస్. సో డెఫినెట్గా దాని గురించి ఐ విల్ వర్క్ ఫర్ ఇట్ అండ్ ఐ విల్ డూ ఇట్ సమ్ డే. వి హోప్. బట్ డెఫినెట్లీ ఈరోజు అలోపతి డాక్టర్స్కి ఎంత డిమాండ్ ఉంది, లేకపోతే వాళ్ళు ఎంత ప్రైజ్ చేస్తుంటారు, వాళ్ళు ఎంత నమ్ముతుంటారో అని అందరూ తెలుసు. బట్ ఇదే లైమ్ లైట్ ఒక హోమియోపతి డాక్టర్ మీద ఎందుకు రావట్లేదు? బికాస్ ఆఫ్ దేర్ స్టడీయా, లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాట్ హ్యాపెన్?
సేమ్ అవేర్‌నెస్ లేకపోవడం వల్ల గదా! ఓకే. ఇప్పుడు నా అపాయింట్‌మెంట్స్ ఒక 3 డేస్, 4 డేస్‌కి బుక్ అయిపోతున్నాయి అనంటే, ఏదో నమ్మే వస్తున్నారు గదా యెస్. వాళ్ళు. యెస్. ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. ఓకే. సో, ఆ లైమ్‌లైట్‌లోకి మిమ్మల్ని మీరు తీసుకురావడం మీ రెస్పాన్సిబిలిటీ. నేనిది తగ్గించగలనని మీరు ప్రూవ్ చేయగలగాలి పేషెంట్స్‌కి. వస్తారు. ఓకే. ఎక్కడైనా పేషెంట్‌కి డాక్టర్‌తో సంబంధం లేదు. ఆ వ్యవస్థతో సంబంధం లేదు. డాక్టర్‌తో మాత్రమే సంబంధం. సో, మీరు తగ్గిస్తారన్న హోప్ ఆ పేషెంట్‌కుంటే ఖచ్చితంగా వస్తారు. సో, ఆ నమ్మకాన్ని మీరు ప్రాక్టీసే చేయకపోతే పేషెంట్ ఎక్కడి నుంచొస్తారు? యెస్. సో, అందుకని ప్రతి డాక్టర్ ప్రాక్టీస్ జేయాలి. వాళ్ళు చేసినది కమ్యూనికేట్ అవ్వాలి. వస్తారు పేషెంట్స్ ఖచ్చితంగా. సో, ఇది అలోపతి డాక్టర్ దగ్గరికెళ్తారు అన్నది గాదు. మన వాయిస్ అంత బయట పెట్టట్లేదు అంతే. నేను ఓకే. పెడుతున్నాను. ఖచ్చితంగా హ్మ్. పెడతాను. యెస్. వాట్ అబౌట్ అదర్ కమ్యూనిటీ మీ కమ్యూనిటీలోనే మిగతా డాక్టర్స్ ఎవరితో అన్నా ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇస్తుంటారు? వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇవి ఏమైనా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుంది. వి హావ్ ఎ స్ట్రాంగ్ కమ్యూనిటీ. అంటే ఇప్పుడు నేనెలా అయితే చెప్పానో అందరం కలిసి యెస్. ముందుకెళ్ళాలని. ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో, ఇలా మాట్లాడుతున్నప్పుడు మేమేం చేస్తామంటే కొన్ని అసోసియేషన్స్ ద్వారా మేము సెమినార్స్ ఆర్గనైజ్ చేసుకోవడము, లేకపోతే అంటే ఏవైతే కేసెస్ తగ్గించగలిగామో సో దట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని మోటివేట్ చేసేలాగా అండ్ కొన్ని మనం మెడికల్ క్యాంప్స్ లాంటివి చేసినప్పుడు గూడా అసలు హోమియోపతి పేరు గూడా వినని వాళ్ళకి అట్‌లీస్ట్ ఫ్రీ మెడికల్ క్యాంప్‌కొస్తే ఇలాంటి ఒక సిస్టమ్ ఉంది. దీంతో ఇలాంటి తగ్గుతాయి అనే ఓకే. అవేర్‌నెస్ మనం స్ప్రెడ్ చేయగలుగుతాం గదా! సో, ఫ్యామిలీలో ఒక్కళ్ళైనా ట్రై చేయడానికి మొగ్గు చూపొచ్చు. ఇప్పుడు నా ఓకే. వీడియోస్ చూసి అసలు హోమియోలో హెచ్ గూడా వినని వాళ్ళొచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. సో, అది మనం వీడియో త్రూ ఎడ్యుకేట్ చేయడమే గదా! ఎడ్యుకేషనే. ఓకే. సోషల్ మీడియా అవ్వచ్చు, టెలివిజన్, ప్రింట్ మీడియా ఎలా అయినా సరే మోర్ అవేర్‌నెస్ రీచ్ అవ్వాలి. అప్పుడే వస్తుంది. ఈరోజు హోమియోపతి అంటేనే డెఫినెట్‌లీ తెలుగు స్టేట్స్‌లోని హోమియోటాక్స్ డెఫినెట్‌లీ అది వస్తుంది మ్యామ్. ఆ మాట వస్తూ ఉంటుంది. మీరు అంత ఫైట్ చేస్తూ ఉంటారు. బట్ మీరు ఒక రెగ్యులర్ ఆడియన్స్‌గా మేము ఇటుపక్కుండి హోమియోపతిని మేము ఎందుకు సెలెక్ట్ చేసుకోమంటే అది ఎఫెక్టివ్ చాలా స్లో ఉంటుంది. చాలా డిఫరెంట్ రీజన్స్ వస్తూ ఉంటాయి మ్యామ్. హ్మ్. బట్ మీరు ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ జరిగితే హోమియోపతి ఇంకా బాగా లైమ్‌లైట్‌లోకి వస్తుందని మీరేమని అనుకుంటున్నారు? వైడ్ స్ప్రెడ్ అయితే ఒకటవ్వాలి. ఓకే. సో, మెయిన్ ఏంటంటే ఓవర్ ద కౌంటర్ దొరకవు మెడిసిన్స్. ఓకే. ఇప్పుడు ఎలా అయితే మనం ఫీవర్, కోల్డ్, కాఫ్‌కి ఎలా అయితే టక్కన ఎళ్లి మెడికల్ షాప్‌లో మెడిసిన్స్ యెస్. తీసుకుంటామో, అలాంటి ఒక స్కోప్ హోమియోలో ఉండదు. ఓకే. ఎందుకనంటే ఇప్పుడు మీరు లేదా ఇంకొకళ్ళు సేమ్ కోల్డ్‌తో వస్తే నేను మీ ఇద్దరికి ఒక మెడిసిన్ ఇవ్వను. ఓకే. ఎందుకంటే మీకున్న సింప్టమ్స్, మీకు అదర్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, మీ ఇద్దరికి సేమ్ ఇవ్వనప్పుడు మీరెళ్లి ఎలా ఒక మందు అడిగి ఇవ్వగలరు? ఇచ్చే ఫార్మసిస్ట్‌కి అంత నాలెడ్జ్ ఉండదు గదా! యాహ్! సో, అదొక డాక్టరే డిసైడ్ జేయాలి. సో, డాక్టర్ టు పేషెంటే చెయ్యాలి అని అన్నప్పుడు ఇంత మాస్‌గా స్ప్రెడ్ అవ్వడం అనేది కష్టం. ఓకే. అంతే కదా! యెస్. లిమిటెడ్ యెస్. అవును. రిసోర్సెస్. సో, దానివల్ల బట్ ఎప్పుడైనా సరే మీ రీచబుల్‌లో ఒక హోమియో డాక్టర్ ఉంటే మీరు వెళ్లి తీసుకోగలిగితే అది బెస్ట్. గ్రేట్ మ్యామ్. సూపర్. బట్ అసలు ఈ హోమియోపతి అనే సబ్జెక్ట్‌లోకి మేము ఎంటర్ అవుతున్నప్పుడు, దీనిది వే ఆఫ్ క్యూర్ గాని, ద రెమెడీస్ గాని, లేకపోతే హ్యాండ్లింగ్ గాని, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే అలోపతికి బాగా అలవాటు పడతారో దాని గురించి తెలిసిన వాళ్ళు. హ్మ్. బట్ ఇది ఎంత స్పెషల్‌గా ఎందుకు డిజైన్ చేశారు? ఫ్రమ్ ద డిస్కవర్ నుంచి మాట్లాడుకుంటే ఓకే. మీకు తెలిసింది దాన్ని. వై ఇట్స్ సో స్పెషల్ కంపేర్డ్ విత్ ద అదర్ ఆల్ రెమెడీస్ అండ్ క్యూర్స్? అంటే కామన్‌లీ ఏదైతే అలోపతికి డిఫరెన్షియేట్ చేస్తుందో దాన్ని మెటీరియల్ డోస్ అంటామనమాట. ఓకే. ఇప్పుడు ఒక టాబ్లెట్‌లో మెడిసినల్ కాంపౌండ్‌తో పాటు చాలా అడిటివ్స్ ఉంటాయి. యెస్. కామన్‌గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అడిటివ్స్ వల్లనే ఉంటాయి. అంటే లివర్ టాక్సిసిటీ, కిడ్నీస్‌కి డ్యామేజ్ అనేది. ఇది మాక్సిమం అవాయిడ్ చేయడానికే అసలు ఈ సిస్టమ్ పుట్టింది. వేర్ ఓకే. ఇట్ స్టార్టెడ్ మా ఫాదర్ సామ్యూయల్ హానిమన్ గురించి యెస్. మాట్లాడుకుంటే, ఆయన స్టార్ట్ చేసిందే ఈ సైడ్ ఎఫెక్ట్స్. అంటే అప్పట్లో ఇంకా బ్రూటల్‌గా ఉండేదనమాట. హెడేక్స్ వస్తుంటే స్కల్‌ని డ్రిల్ చేసి బ్లడ్ లెట్టింగ్ చేసేవాళ్ళు. లీచెస్ పెట్టి బ్లడ్ సకింగ్ చేసేవాళ్ళు. చాలా హార్ష్ ట్రీట్మెంట్స్ ఉండేవన్నమాట. అంటే మనం డాక్టర్ దగ్గరికెళ్తే మన సఫరింగ్ తగ్గాలి గానీ పెరుగుతోందేంటి యెస్. అన్న డౌట్ ఆయనకొచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఇంకొక సిస్టమ్ ఏదైనా ఉందా? అన్న దగ్గర నుంచి ఆయన ఈ హోమియోపతి అనేది కనుక్కున్నారు. సో, దాంట్లో ఏంటంటే ఒక చిన్న సిన్నమన్ బార్క్ చైనా అనే యెస్. ఒక మెడిసిన్‌ని ఆయన మీద ఆయన సొంతంగా ప్రయోగించుకొని ఎలాంటి సింప్టమ్స్ వస్తున్నాయి. ఓకే. ఈ సింప్టమ్స్ వచ్చిన వాళ్ళకి ఇదే మెడిసిన్ ఇస్తే తగ్గుతోంది. ఓకే. సో, లైక్ క్యూర్స్ లైక్ అనే ఒక కాన్సెప్ట్‌ని ఆయన కనుక్కున్నారు. అక్కడి నుంచి హోమియో స్టార్ట్ అయింది. బట్ ఈ ప్రాసెస్‌లో ఇంకా ఫర్దర్ రిఫైన్ చేస్తుంటే ఆయనకేం అర్థమైంది అనంటే, ఈ మెడిసిన్‌లో ఏదైతే ప్రొడక్ట్ ఉందో దాన్ని తగ్గిస్తూ వెళ్తే, ఫర్దర్ డైల్యూషన్ చేస్తుంటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతున్నాయి. అంటే మెటీరియల్ పార్ట్ తగ్గించి, మెడిసినల్ డోసేజ్ మనం పెంచుతూ ఉంటే ఎఫెక్ట్ బావుంది అన్నది ఆయన త్రూ ట్రయల్ అండ్ ఎర్రర్ చేశారు. అదే డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. ఓకే. సో, ఒక ప్లాంట్‌లో ఉన్న మెడిసినల్ కాంపౌండ్‌కి మాక్సిమం పవర్ ఇచ్చే సిస్టమ్ హోమియోపతి. ఓకే. ఆ మెడిసినల్ సబ్స్టెన్స్ డైరెక్ట్ మీ బాడీలో ఎక్కడైతే పనిచేయాలో పనిచేసి ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. ఓకే. సో, అది బేసిక్ కాన్సెప్ట్.
ఆ మెటీరియల్ డోసేజ్ తగ్గించడానికి మనం హోమియోని యూజ్ చేస్తాం. అదే మేజర్ డిఫరెన్స్ కూడా. సూపర్. బట్ ఇదే హోమియోపతిలో ఒక 3 స్టేజెస్ ఉంటాయి. దాన్ని బట్టి కూడా మేము డిఫరెన్షియేట్ చేసుకుంటాము అని కొంతమంది హోమియో డాక్టర్స్ దగ్గర విన్నాము. వాట్ ఆర్ ద 3 స్టేజెస్? దాన్ని బట్టి ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తారు? అంటే మీరు సోరా, సోరా సైకోసిస్ సైకటిక్ అండ్ అంటారా? సిఫిలిటిక్ అంటారు కదా! ఆ! సో, వాటి 3 స్టేజెస్ ఏంటి? ఏంటి? ఓకే. అంటే అవి స్టేజెస్ కాదనమాట. మన ఓకే. బాడీలో ఉన్న టెండెన్సీస్. ఓకే. అంటే ఏంటంటే మీరు ఏ డిసీజ్‌ని మీ బాడీ అట్రాక్ట్ చేస్తుంది అనేది సోరా, సైకోసిస్ అండ్ సిఫిలిస్ అనేది చెప్తుంది. మీ బాడీలో ఉన్న టెండెన్సీ అనమాట. ఓకే. ఇప్పుడు మీకు కామన్‌గా స్కిన్ ర్యాషెస్ కానీ, లేకపోతే హెడేక్స్ కానీ అంటూ చూస్తే వాళ్ళలో సోరా అనేది ఎక్కువగా ఉంది అని చెప్తామనమాట. ఓకే. సో, ఇప్పుడు పీసీఓడీ లాంటి కండిషన్స్‌లో అది కొంచెం సైకోటిక్ వైపు వెళ్తోంది అని చెప్తామనమాట. సిఫిలిటిక్ ఏంటంటే మోర్ డిజాస్టరింగ్ అంటే అల్సర్స్, పుండ్లు పడ్డము అలాంటివన్నమాట. బట్ అన్ని డిసీజెస్‌లో ఈ 3 కాంబినేషన్‌లో ఉంటాయి. సోరా సైకోటిక్, సోరోసిఫిలిటిక్, సైకోసిఫిలిటిక్ అంటామనమాట మనం డిసీజెస్‌ని. సో, ఈ కాంబినేషన్ అనేది మీ బాడీ ఏ డిసీజ్ అట్రాక్ట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే. ఆ బేసిస్ మీద మా ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది. గ్రేట్ మ్యామ్. బట్ ఇదే హోమియోపతిలోని ఒక పర్సన్‌ని ట్రీట్ చేసే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది మ్యామ్. ఇప్పుడు రీసెంట్‌గా మా గ్రాండ్ మదర్‌కి అలాగా కాళ్ళు నొప్పులని మేము వెళ్ళినప్పుడు అతను డాక్టర్ కూర్చోబెట్టి ఏం తింటావు? ఎలా తింటావు? ఏం చేస్తావు రోజుకి? నీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అవన్నీ రాసుకొని అప్పుడు ఒక లిక్విడ్ తీసుకొని అందులో డ్రాప్స్ చేసి దాన్ని బట్టి అంటే క్యారెక్టరిస్టిక్స్ విధంగా ఒక పేషెంట్‌ని ట్రీట్ చేస్తున్నారు కదా మ్యామ్. ఇది ఎంతవరకు అడ్వాంటేజ్? ఎంతవరకు డిసడ్వాంటేజ్? ఇప్పుడు నేను అలోపతికి వెళ్ళానంటే నాకు నీ పెయిన్స్ అనగానే ఏదో ఒక ఆయింట్మెంట్ ఇస్తారు, జెల్ ఇస్తారు, ఈజీగా అది రాసుకోమంటారు. బట్ ఇది ఇంత ఇన్ డీటెయిల్‌గా మనకు తీసుకొని మనకు స్పెషల్‌గా డిజైన్ చేస్తున్నారుగా. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజే ఉంది. డిసడ్వాంటేజ్ అయితే లేదు. ఓకే. ఎందుకనంటే, ఇప్పుడు అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్‌గా తీసుకుంటే, మనం అర్జునుడి బాణంలాగా కరెక్ట్ ఎక్కడైతే కొట్టాలో అక్కడే కొడతామనమాట. అదే ఈ ఏది పడితే అది చేయడం అంటే ఇలా రాళ్ళేయడం అనమాట. ఏదో ఒకటి తగులుతుంది గదా! యెస్. అన్నట్టు. అలా గాకుండా అసలు ఈ డిసీజ్ రావడానికి ఎక్కడ స్టార్ట్ అయింది? రూట్ కాజ్ అనేది ప్రైమరీ ఫోకస్ హోమియోలో. రూట్ కాజ్ ఫైండ్ ఔట్ జేయడానికి మాకొక సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే దీని వెనక వాళ్ళకి ఎంత వరకు ఎమోషనల్ ట్రామా ఉంది? వాళ్ళ లైఫ్ స్టైల్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? ప్రీవియస్ మెడికేషన్స్ వల్ల వాళ్ళ బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఎంతవరకు సప్రెస్ అయిపోయింది? దాన్ని బట్టి మేము అనేది ఇస్తాం. ఇప్పుడు ఇవేవి కన్సిడర్ చేయకుండా ఉత్తి మోకాలికిస్తే నేను మందు ఇస్తూనే ఉండాలి లైఫ్ లాంగ్. ఇప్పుడు అంతే గదా! ఇప్పుడు మోకాలు నొప్పికి మీరు అలోపతికెళ్లారు. దాన్ని ఎప్పుడైనా ఆపే స్కోప్ ఉంటుందా? ఆ మెడిసిన్‌ని? యెస్. లేదు. బట్ హోమియోలో ఎందుకు క్యూర్ గ్యారంటీ చేస్తున్నామంటే, ఇది మీకు బయటికి బాడీ ఈ రూపంలో చూపిస్తోంది. కానీ దానికి నొప్పి ఎక్కడో ఉంది అనేది ఎప్పటినుంచో స్టార్ట్ అయింది. సో, మేము ఆ రూట్ కాజ్ వరకు వెనక్కి మనము చరిత్ర వెనక్కెళ్ళడానికనమాట ఇదంతా. ఓకే. సో, అక్కడ హిట్ చేస్తే ఖచ్చితంగా పర్మనెంట్ క్యూర్ అవుతుంది. అందుకని వస్తుంది. యెస్. ఐ థింక్ ఇప్పుడు ప్రతి హోమియోపతి డాక్టర్ ఆల్సో సైకియాట్రిస్ట్ ఐ థింక్. ఉండాలి. 100% తెలియాలి. నాకిది ఇప్పుడే అర్థమవుతుంది. హ్మ్. బట్ మీరెంత మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారు ఒక పేషెంట్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు? యాక్చువల్ చాలా ఎఫెక్ట్ అవుతాను నేనైతే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద డే. అంటే బికాజ్ ఐ సీ మెన్ క్రైయింగ్ ఇన్ మై అపాయింట్మెంట్స్. అంటే వాళ్ళు ఎంత వల్నరబుల్ స్టేట్‌లో ఉంటే, నేను అడిగే ఆ క్వెషన్‌కి వాళ్ళకి అది ట్రిగ్గర్ అయ్యి వచ్చిందంటే, అది వాళ్ళలో ఎంత ట్రామా స్టోర్ అయ్యి ఉంది. అంటే మన ప్రకారం మెన్ డోంట్ క్రై అనాలి యెస్. గదా! అవును. బట్ అలాంటి మెన్నే మా దగ్గరకొచ్చి అంత వల్నరబుల్ ఫేజ్‌లో ఓపెన్ అప్ అవ్వగలుగుతున్నారంటే మేము ఎంత సేఫ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాం వాళ్ళకి. ఆ టైము అది మేము ఇవ్వగలిగితేనే గదా! వాళ్ళకి ఆ సఫరింగ్ వాళ్ళు చెప్పుకునేది. అదే బ్యూటీ ఆఫ్ హోమియోపతి. సో, ప్రతి హోమియోపతి డాక్టర్‌కి ఆ ఎంపతి అనేది ఉండాలి. అవతల వాళ్ళ లోపలికెళ్ళిపోయి మనం వాళ్ళది ఫీల్ అవ్వగలగాలి. వాళ్ళ షూస్‌లో ఉండి తెలుసుకోవాలి. అప్పుడే ఆ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఇది చేయలేకుండా మీరు మోకాళ్ళ నొప్పులకెళ్ళి అది చూసి 2 యెస్. మందులు రాసిచ్చారంటే అసలు వాళ్ళు హోమియో డాక్టర్‌లే కాదు నా దృష్టిలో. గ్రేట్ మ్యామ్. బట్ ఇప్పుడు ఎలా అయితే ఒక పేషెంట్‌ని ట్రీట్ చేస్తున్నప్పుడు మొత్తం క్యారెక్టరిస్టిక్స్ అన్నీ తెలుసుకుంటున్నారో, ఇలా ఒక మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు, ఒక మెడిసిన్‌ని తయారు చేసినప్పుడు, ఆ ప్లాంట్ గాని, ఆ యానిమల్ ఎక్స్‌ట్రాక్ట్స్ గాని దాన్ని ఎలా డిసైడ్ చేసుకుంటాం? వాటి క్యారెక్టరిస్టిక్స్. యాక్చువల్లీ దానికి ఇంత పెద్ద అంటే మన తాళపత్ర గ్రంథాలు లెవెల్‌లో ఒక బుక్కులున్నాయన్నమాట. ఓకే. మెటీరియా మెడికా ప్యూరా అంటాము దాన్ని. ఓకే. దాంట్లో ఏంటంటే ఏ మొక్కలో బడ్ వాడాలా? లీఫ్ వాడాలా? లీఫ్‌లో గూడా మెచ్యూర్డ్ లీఫ్ వాడాలా? టెండర్ లీఫ్ వాడాలా? రూట్‌లో పైన పార్ట్ వాడాలా? కింద పార్ట్ వాడాలా? పౌడర్ వాడాలా? ఏ సీజన్‌లో హార్వెస్ట్ చేయాలి? ఏ టైంలో? కొన్ని ఎలా ఉంటాయంటే ఇన్ ద మార్నింగ్ డ్యూ అంటే మనకి పొద్దున్న లేచినప్పుడు చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి గదా! యెస్. ఆకుల మీద. అలాంటి కండిషన్‌లో ఉన్న లీఫ్‌ని తీయాలి అన్న మైన్యూట్ ఇన్‌స్ట్రక్షన్స్ గూడా ఉంటాయి ఆ బుక్‌లో. అలాంటప్పుడే ఆ లీఫ్‌లో మనకు కావాల్సిన మెడిసిన్ మాక్సిమం పొటెన్సీలో ఉంటుంది అన్నది.
సో, అంత మంచిగా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని నుంచి బ్యూటిఫుల్‌గా ఆ మెడిసినల్ కాంపౌండ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అసలు ఇంతకంటే బ్యూటీ ఉంటుందా? నో. అంటే ఒక మెడిసిన్‌ని ఒక మనిషికి తగ్గించాలన్నది అంత సంకల్పం ఇంకే సిస్టమ్‌లోనే ఉందా? యెస్. అది. గ్రేట్. గ్రేట్. బట్ ఫ్రమ్ ఇనీషియల్ స్టేజ్ టు ఫైనల్ స్టేజ్ ఇది ఎలా హ్మ్. ప్రిపేర్ అవుతుంది? ఏమని తెలుసా? ఆ! ఇందులో 3 రకాలుంటాయన్నమాట. ఓకే. ఒకటేంటంటే మదర్ టింక్చర్స్ అని అంటాం. ప్యూర్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ అది. ఓకే. ఇంకొకటేంటంటే డైల్యూషన్స్. ఏదైతే పొటెన్సీలో 30, 200 ఇలా అంటామో వాటిని డైల్యూషన్స్. ఇంకోటి టాబ్లెట్స్ ఆర్ పౌడర్స్. ఓకే. వీటిలలో ఉంటాయి. మీరు మాట్లాడే మాక్సిమం ప్లాంట్ అండ్ యానిమల్ ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ మనము ఈ ఆల్కహాల్ మెథడ్‌తోనే తీస్తామనమాట. వాటిని ఒక ప్యూరే లాగా ఓకే. మెత్తగా గ్రైండ్ చేసేసి దాన్ని ఆల్కహాల్‌లో స్టోర్ చేస్తారు. అది కూడా ఒక్కొక్క ప్లాంట్‌కి ఎన్ని రోజులు ఆల్కహాల్‌లో పెట్టాలి అనేది కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అన్ని రోజులు పెట్టి దాని నుంచి ఆ ఎక్స్ట్రాక్ట్ తీస్తాం. ఆ తీసిన ఫస్ట్ ప్యూర్ ఎక్స్ట్రాక్ట్‌ని మదర్ టింక్చర్ అంటాం. దీన్ని డైరెక్ట్‌గా కొన్ని కండిషన్స్‌లో డిస్పెన్స్ చేస్తాం. దీన్ని ఫర్దర్‌గా ఆల్కహాల్‌తో రిఫైన్ చేస్తే మనకి డైల్యూషన్స్ అనేవి వస్తాయి. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే కొన్ని రకాల పాయిజన్స్ అండ్ సాల్ట్స్ ఓకే. ఏవైతే మినరల్స్ ఉంటాయో వీటిని డైరెక్ట్‌గా మినరల్ పార్టికల్‌ని మాకేంటంటే షుగర్ ఆఫ్ మిల్క్ అని ఉంటుంది. లేదా గోట్ మిల్క్‌తో అయినా సరే దాన్ని పౌడర్ లాగా చేసి దాంట్లో మిక్స్ చేసి టాబ్లెట్స్ రూపంలో తయారు చేస్తాం. సో, ఇవి 2 టైప్స్. అల్టిమేట్‌గా ప్రాసెస్ ఆఫ్ రిఫైన్‌మెంట్ అంటే ఆ మెడిసినల్ సబ్‌స్టెన్స్‌ని దాని మాక్సిమం పొటెన్సీకి తీసుకురావడమే హోమియో. దాన్ని ఓకే. పొటెంటైజేషన్ అనే ప్రాసెస్ త్రూ చేస్తామనమాట. గ్రేట్ మ్యామ్. బట్ ఈ ప్రిజర్వేటివ్స్ ఏది కూడా మీరు వాడరా మ్యామ్? ఆల్కహాల్ కంటే అసలు బెస్ట్ ప్రిజర్వేటివ్ లేదు. వావ్! ఇందులో వాడేది మోర్ దెన్ 90% స్ట్రాంగ్ ఆల్కహాల్. సో, ఏంటంటే అంత స్ట్రాంగ్ ఆల్కహాల్ ఉన్నప్పుడు ఫంగస్, బాక్టీరియా, వైరస్‌లు ఇలాంటివేవి గ్రో అయ్యే స్కోపే లేదు. ఓకే. అండ్ ఆల్కహాల్ దానికి ఆ ప్రాపర్టీస్ తీసుకునే గుణం ఉంటుంది. సో, ఆ ఆల్కహాల్ ప్లాంట్‌లో ఉండే మెడిసిన్ అంతా దాంట్లో దాచిపెట్టుకొని మనం ఎక్స్ట్రాక్ట్ చేసేసినప్పుడు జస్ట్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోతుంది. బ్యూటిఫుల్ మ్యామ్. వింటుంటేనే ఒక గ్రాండియర్ స్టోరీ వింటున్నట్టు మాకు అనిపిస్తుంది. అసలు మాకు ఫస్ట్ ఇయర్‌లో అవి చేస్తుంటే అబ్బా! ఏదో సైంటిస్ట్‌లు అయిపోయామన్న ఫీలింగ్ వచ్చేది. ఇదేదో రుద్దేస్తున్నాం, నలిపేస్తున్నాము, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము, కెమిస్ట్రీ ల్యాబ్ ఫీలింగ్ యెస్. వచ్చేది. బట్ హౌ డిఫరెన్స్ విత్ ఆయుర్వేద మ్యామ్? ఎందుకంటే దాని ప్రొసీజర్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఆ! బట్ హోమియోకి, ఆయుర్వేదకి ద వే ఆఫ్ హ్యాండ్లింగ్‌లో డిఫరెన్స్ ఉంటదా? ప్రిపరేషన్‌లో డిఫరెన్స్ ఉంటుందా? పట్టారు అయితే. అయితే ఇప్పుడు ఈ ట్రిచురేషన్స్ అన్నాం. అంటే యెస్. మనం ఇలా రుద్దేది అది మనము మోస్ట్‌లీ ఆయుర్వేదంలో కూడా గ్రైండ్ చేయడం అవి యాహ్! యాహ్! చూస్తూ యాహ్! ఉంటాం. ఇక్కడ కూడా అదే సేమ్ అనమాట. ఇది మోర్ రిఫైన్డ్ ఫార్మ్. అక్కడేంటంటే కొంచెం క్రూడ్‌గా ఉంటాయి. ఓకే. మెటల్‌ని ఇప్పుడు గోల్డ్ గాని, వాళ్ళు కొన్ని రకాల మెర్క్యూరీ అలాంటి ఎలిమెంట్స్‌ని డైరెక్ట్ వాటిలో వాడి డైరెక్ట్ మెటల్ ఎలిమెంట్‌ని ఇచ్చేస్తారు. ఓకే. సో, అలాంటివి కొంచెం లివర్ టాక్సిక్ అని చెప్పేసి ఇప్పుడు వైడ్ రిసర్చ్ ఉంది. బట్ దాని మీద కూడా రిసర్చ్ అయ్యి దాన్ని ఎలా చేయొచ్చు అనేది చేస్తున్నారు. బట్ ఇక్కడ అదే మనం ఫర్దర్ రిఫైన్‌మెంట్ చేస్తుంటే హెవీ మెటల్స్‌ని తగ్గిస్తున్నాము. ప్లస్ ప్లాంట్‌లో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు ప్రొడ్యూస్ చేసే ఏ మెడిసిన్, స్పైసెస్ అయినా కూడా అవి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తయారు చేసుకున్నాయి. ఓకే. ఏ స్పైసెస్ అయినా సరే. అంటే యానిమల్స్ వచ్చి ఆ స్మెల్ వస్తే వాటిని తినకుండా వెళ్ళిపోతాయి. సో, ఇలాంటి ఒక దాని నుంచి మనము మెడిసిన్ తీసుకుంటున్నాం. ఆ! కానీ ఈ ఒక్క మెడిసిన్ ఒక్కటే తయారు చేయదు కదా! దాంతో సరౌండింగ్ ఏవో అవసరం లేని కాంపౌండ్స్ యెస్. ఉంటాయి. యెస్. ఈ కాంపౌండ్స్ తీయడమే హోమియో. వావ్! బట్ ఆయుర్వేదంలో ఏంటంటే ఆ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. సో, స్లైట్‌లీ క్రూడ్ కాబట్టి బాడీ అంత రెడీగా మెడిసిన్ అబ్జార్బ్ చేసుకోదు. ఓకే. అక్కడే డిఫరెన్స్. వావ్! సూపర్ మ్యామ్. బట్ ఇప్పుడు మేము అలోపతిలోకెళ్తే మ్యామ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెల్స్ వాడుతూ ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ సైజెస్ గాని, వాటి షేప్స్ గాని ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ హోమియోపతిలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రౌండ్ మాకు గింజలు కనబడుతూనే ఉంటాయి. బట్ ఏంటి ఆ స్పెషల్ రీజన్ ఏంటి? దాన్నే పట్టుకొని ఇప్పటికి కూడా మీరు దాన్ని విధంగానే క్యూర్ చేస్తున్నారు కదా! అది ఎక్కడ స్టార్ట్ అయింది? ఎలా ఇప్పుడు అది మోడిఫై అవుతుంది? అది ఫస్ట్ ఏంటంటే షుగర్. ఓకే. ఇప్పుడు మనం ఆల్కహాల్ ఎలా అయితే ప్రిజర్వేటివ్ అనుకుంటున్నామో, షుగర్‌కి అసలు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? యెస్. ఉండదు. లేదు. షుగర్‌నే మనం ప్రిజర్వేటివ్‌లో వాడతాం. సో, ఆయన ఏం కనుక్కున్నారంటే షుగర్‌లో ఇది ఏసిస్తే దానికి లైఫ్ ఎక్కువగా ఉంటుంది మెడిసిన్‌కి. షుగర్ అనేది జస్ట్ వెహికల్. అందులో మెడిసిన్ ఏం లేదు. సో, మీరు బాల్స్ ఏవైతే చూస్తారో అది మనం తినే చక్కెరే కేన్ షుగర్. దాన్నే మనము పౌడర్ లాగా చేసి కొంచెం సెంట్రిఫ్యూజ్ మెషిన్‌లో ఏస్తే బాల్స్ లాగా తయారై వస్తుంది. ఓకే. ఆ బాల్‌కి థర్మోకాల్ లాగా సోక్ చేసుకుంటుందది ఆ మెడిసిన్‌ని. సో, పైన ఏం మెడిసిన్ వేసిస్తున్నాం అనేది డిఫరెంట్. ఓకే. పిల్స్ అనేది వెహికల్ లాగా మాత్రమే అన్నమాట. ఓకే. సో, అక్కడ అదే అనుకుంటారు. ఇక్కడే అందరికీ అదే పిల్స్ ఇస్తారు. ఎలా తగ్గుతుంది అనుకుంటారు. సో, పిల్స్ మీద యాడ్ చేసే మెడిసిన్ వేరు. 500 రకాలుంటాయి. యెస్ మ్యామ్. మేము అది చూసాం. బట్ ఇదే పిల్స్ ఈ రోజుల్లో మ్యామ్ మనం జస్ట్ అలా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే 30 డేస్ షుగర్ కట్ చేయండి. మీ ఫేస్‌లో ఎన్ని చేంజెస్ వస్తాయి చూడండి. అని ఇలా చాలా వస్తూ ఉంటాయి. బట్ మీరు మాత్రం హోమియోపతిలో అవే షుగర్ పిల్స్ వాడుతున్నారు కదా! ఇది ఎంతవరకు ఇప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటుంది పేషెంట్స్‌కి గాని, ఆడియన్స్‌కి గాని? ఒక 6 పిల్స్ వెయిట్ చూసుకుంటే ఐ థింక్ 10 గ్రామ్స్ కూడా ఉండదనుకుంటా. ఓకే. 10 గ్రామ్స్ అంటే చాలా ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్. ఓకే. అందులో ఒక 10 ఇంతలు 1 గ్రామ్ ఉంటుందేమో.
1 గ్రామ్ షుగర్ పెద్ద ఏమి నష్టం చేయదు. తెలియకుండా తినే ఓ 2 బిస్కెట్ల కంటే ఈ చిన్న పిల్స్ పెద్ద నష్టం ఏం చేయవు. బట్ దీని మీద అవేర్‌నెస్ క్రియేట్ చేయగలం అంటారా? అంటే షుగర్ పిల్స్ తీసుకున్న ఏం కాదు అనా? యెస్. అదే చెప్తున్నా కదా! అంత వెయిటే లేదు దానికి. అంత చిన్న 2 గోళీలు మీకేమైనా డయాబెటిస్‌లు, షుగర్‌లు వచ్చేస్తాయి. ఏం రావు. యెస్. బట్ మీ దగ్గర డిస్కషన్స్ ఏమైనా అవుతూ ఉంటాయా మ్యామ్? హోమియోపతి డాక్టర్స్‌తో గాని, ఇవి గాని, ఈ రోజుల్లో షుగర్‌కి ఇంత అవేర్‌నెస్ క్రియేట్ అవుతున్నప్పుడు, మనం దీన్ని ఏమైనా చేంజ్ చేసి, రిప్లేస్‌మెంట్ చేసి, వేరేలా ఏమన్నా ఆల్టర్‌నేటివ్ మెథడ్ అనేది? అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలుంటారు. ఓకే. అండ్ సైకియాట్రీ పేషెంట్స్ ఉంటారు. ఏదైతే మెడిసిన్ నమిలేస్తారు. దాన్ని ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ చేసుకోలేరు అనుకుంటే, నేను మీకు ఇందాక డైల్యూషన్ చెప్పాను కదా! యెస్. డైరెక్ట్ వాటర్‌లో కలిపి కూడా ఇస్తాం. వాటర్ డోసెస్ అంటాం దాన్ని. ఈ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకంటే, ఆల్కహాల్ మూత తెరిచి పెట్టేస్తే ఎవాపరేట్ అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు నేను మీకు ఇవ్వచ్చు. బాటిల్‌లో లిక్విడ్ పోసి ఇవ్వచ్చు. మీరు మూత తెరిచి ఒక రోజు వదిలేసారంటే అయిపోయి నెక్స్ట్ డేకి మెడిసిన్ మొత్తం పోతుంది. ఆ మెడిసిన్ ఈ షుగర్ బాల్స్‌లో ఉంటే 6 నెలలైనా ఉంటుంది అందులో. ఓన్లీ దాన్ని ప్రిజర్వ్ చేయడానికి మాత్రమే ఈ షుగర్ వాడేది. సో, దానికి సో ఫార్ అయితే బెటర్ ఆల్టర్‌నేటివ్ అయితే యాహ్! దొరకలేదు. యాహ్! ఐ థింక్ ఇట్స్ సేఫ్ కూడా. సో, విచ్ ఈస్ సేఫ్ దాన్ని ఎందుకు మార్చడం? యెస్. మ్యామ్, మనకి అలోపతి టాబ్లెట్స్ చుట్టూ ఎన్ని స్కామ్స్ జరుగుతాయో మనందరికి తెలుసు. అవి చాలా సినిమాల్లో చూస్తాం, ఎవ్రీడే లైఫ్‌లో చూస్తాం. అయినా హోమియోపతి టాబ్లెట్స్ అన్నా, వాటి రెమెడీస్ అన్నా, అవన్నీ చాలా కాంట్రోవర్సీస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్‌గా విన్నాను. 30C అనేది హోమియోపతిలో చాలా పెద్ద కాంట్రోవర్సీ అని. మీకు దాని గురించి ఏమైనా తెలిస్తే కొంచెం చెప్పండి. అండ్ హౌ ఇట్ ఈస్ ఎందుకు అలోపతి టాబ్లెట్స్‌తో పోల్చుకుంటే హోమియోపతికి ఇంత కాంట్రోవర్సీస్ అవుతున్నాయని? అంటే 30C మీద మీరు విన్న కాంట్రోవర్సీ ఏంటి? ఐ థింక్ అది చాలా ఎక్కువ డోసేజ్ అని C=100 అని రోమన్ నంబర్స్‌లోని. సో, అది అంటే ఇక్కడ నేను ఫస్ట్ మీకు ఆ బేసిక్ 30C ఎలా వస్తుందో చెప్తాను. ఓకే. ఇప్పుడు ఇందాక మదర్ టింక్చర్ అని చెప్పాను కదా! ప్యూర్ యాహ్! ఎక్స్‌ట్రాక్ట్. యాహ్! దాని నుంచి ఒక 1 పార్ట్ తీసుకొని 99 పార్ట్స్ ఆల్కహాల్‌తో డైల్యూట్ చేస్తాం. దాన్ని ఒక 100 సక్కషన్స్ అంటే బేసిక్ ఇలా కొట్టడం. యెస్. కొట్టినప్పుడు 1 పొటెన్సీ అనేది తయారవుతుంది. ఈ 1 పొటెన్సీలోంచి మళ్ళీ 1 పార్ట్ తీసుకుంటాం. మళ్ళీ 99 పార్ట్స్ ఆల్కహాల్ యాడ్ చేస్తాం. చేసి మళ్ళీ 100 సక్కషన్స్ చేస్తే 2 పొటెన్సీ. ఓకే. ఇలా 30th వరకు చేయాలి. అప్పుడు 30C. ఇప్పుడు వాళ్ళు అనడం ప్రకారం ఏంటి అంటే, ఇంత డైల్యూట్ అయిన దాంట్లో అసలు మెడిసిన్ ఉందా? అన్నది నేను విన్న కాంట్రోవర్సీ. అంత అంత ఇప్పుడు 99 టైమ్స్ మీరు ఆల్కహాల్ యాడ్ చేస్తూ పోతే, మీరు వేర్ ఇట్ స్టార్టెడ్ అండ్ వేర్ ఇట్ ఎండెడ్ అసలు మెటీరియల్ డోసే కనిపించట్లేదు అంటారు. యెస్. మేమేమంటాం, ఇందులో నానో పార్టికల్స్ ఆఫ్ మెడిసిన్ ఉన్నాయి. ఓకే. మీరు నానో పార్టికల్స్ తెలుసుకునే మైక్రోస్కోప్‌లో చూడండి. ఓకే. లేదు ఇంకా మాగ్నిఫై మీరు చేయగలిగితే మీరు చూడండి. మీ దగ్గర టెక్నాలజీ లేదు. యాహ్! దానికి మా మెడిసిన్ పనిచేయట్లేదంటే ఎలా? కరెక్ట్. యెస్ మ్యామ్. బట్ నాకెప్పుడో క్వెషన్ మ్యామ్. ఇప్పుడు కొంతమంది మా గ్రాండ్ పేరెంట్స్‌లోనే ఆయన ఇప్పుడు కూడా హోమియోపతి ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అది చాలా సేఫ్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఒక పర్సన్ తన లైఫ్ అంతా అలోపతి టాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు. ఇంకొక పర్సన్ హోమియోపతిగా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళకి ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఎలా ఉండొచ్చు? లైఫ్ స్టైల్‌లో గానీ, హెల్త్‌లో గానీ, హెల్త్ కండిషన్స్‌లో గానీ మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయా? లేకపోతే మేజర్ డిఫరెన్సెస్ చూడొచ్చా? మేజర్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్. ఓకే. ఇప్పుడు మీకు తెలుసు 3 జనరేషన్స్ నుంచి. యాహ్! యాహ్! సో, డెఫినిట్‌గా మా ఇంట్లో అయితే అలోపతి మెడిసిన్స్ ఉండవు గదా! ఓకే. ఏదున్నా చిన్నప్పటి నుంచి హోమియో. హోమ్. నాకు ఇప్పటి వరకు డెంగ్యూ, మలేరియా, చికెన్ పాక్స్, చికెన్ గునియా, కోవిడ్ లాంటివి ఏవి రాలేదు. ఫీవర్స్ గూడా నాకు ఇయర్‌లీ వన్స్ వచ్చినట్టు కూడా నాకు గుర్తులేదు. టాన్సిలైటిస్ ఏ ప్రాబ్లమ్స్ నాకు లేవు. అంటే ఏదైతే సీజనల్ చేంజ్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుందో జనాలకి, నాకు ఇప్పటి వరకు ఎలాంటివి రాలేదు. సేమ్ కేస్ విత్ మై బ్రదర్. ఓకే. మా ఫ్యామిలీలో మా కజిన్స్ అందరం. వి నెవర్ ఫాల్ సిక్. ఎలా? ఎందుకంటే మా ఇమ్యూన్ సిస్టమ్‌ని స్లోగా స్ట్రెంథెన్ చేస్తూ వచ్చింది ఈ హోమియో మెడిసిన్ అనేది. ఇప్పుడు ఇదే కేస్‌లో నార్మల్‌గా చిన్నప్పటి నుంచి ఇప్పుడైతే ఇంకా చాలా ఎక్కువైపోయింది. చిన్న బేబీస్ దగ్గర నుంచి వాళ్ళకి ఎవ్రీ మంత్ ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చిన ప్రతిసారి 3-5 డేస్ యాంటీబయోటిక్ వాడాం. అంటే నువ్వు బయట నుంచి వచ్చిన బాక్టీరియాకి నీ బాడీని ఫైట్ చేసుకునేలాగా ట్రైన్ చేయట్లేదు. యెస్. దాన్ని ఫైట్ చేసే ఒక మెడిసిన్ ఇచ్చావు. అంటే ఇక్కడ మనం మీ ఎగ్జాంపుల్‌లో చెప్పాలంటే వెనక విలన్ వీక్. వెనక బాడీ గార్డ్స్ ఉంటారే వాళ్ళకే బలం. అదే యాంటీబయోటిక్స్. సో, వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నంత వరకే ఈ విలన్ స్ట్రాంగ్. యెస్. కానీ ఇక్కడ మన హోమియో కాన్సెప్ట్ ఏంటి? హీరోని స్ట్రెంథెన్ చేయడం. సో, హీరోని స్ట్రాంగ్ చేస్తే ఇలాంటి ఎంతమంది విలన్స్ వచ్చినా ఫైట్ చేయొచ్చు. హ్మ్. అవునా? గ్రేట్. సో, మేము అలా వర్క్ చేస్తాం. ఇప్పుడు నా బాడీ కూడా అంతే. చిన్నప్పటి నుంచి నా ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతూ వచ్చి ఇప్పుడు నాకు అవసరం లేదు. నేను నా లైఫ్‌లో ఇప్పటివరకు యాంటీబయోటిక్ అనేది వాడలేదు. ఓహ్! అదే నా గోల్ గూడా. ఇప్పుడు నేను ట్రీట్ చేసే హండ్రెడ్స్ ఆఫ్ కిడ్స్ గూడా వితిన్ 3 మంత్స్ దే ఆర్ ఔట్ ఆఫ్ యాంటీబయోటిక్ యూసేజ్. అదెంత హ్యాపీనెస్ ఇస్తుంది యెస్. పేరెంట్స్‌కి. యెస్. వాళ్ళ చేతిలో కూడా హెల్ప్‌లెస్‌నెస్. వాళ్ళేం చెయ్యలేరు. అంత 102, 103 జ్వరం వస్తుంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాక ఏం చేస్తారు వాళ్ళు? ఆ టైంలో నేనున్నాను. మీరు ఆ టైంకి నాకు గూడా కాల్ చేయొచ్చు. మొన్ననే
102 ఉంది ఒక బాబుకి. నైట్ 11:30కి కాల్ చేశారు. 2 అవర్స్‌లో మీరు నాకు ఫోన్ చేసి చెప్తారు దిగిపోతుంది టెంపరేచర్ అని చెప్పాను. వాటర్ డోసేజ్ ఇందాక చెప్పానా? 2 అవర్స్‌లో ఆయన ఫోన్ చేశారు. నాకు మెసేజ్ కూడా ఉంది చూపిస్తాను. 98కి వచ్చింది మేడం టెంపరేచర్. గ్రేట్ మ్యామ్. ఇంత 1 అవర్‌లో పారాసెటమాల్ పనిచేసినట్టు హోమియో మెడిసిన్స్ కూడా తగ్గిస్తుంది అన్న కాన్ఫిడెన్స్ మీకొస్తే మీ పిల్లలకి హోమియో ఇస్తారా? అలోపతి ఇస్తారా? హోమియో డెఫినెట్లీ. మరి యెస్. అది మీ వరకు రీచ్ అయ్యేలా చేయడం నా బాధ్యత. అదే నేను చేసేది. సూపర్ మ్యామ్. బట్ మీరు ఇందాక కోవిడ్ ఇమ్యూన్ అన్నారు కాబట్టి ఐ హావ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. మేమందరం కోవిడ్‌లో స్టక్ అయిపోయి ఉన్నాం. మొత్తం అయింది. ఐ థింక్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ ద ఎన్‌జీఓస్ వి డోంట్ నో. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పిల్స్ తెచ్చి ఇచ్చారు. అండ్ అట్ దట్ టైమ్ ఆ పిల్స్ మా అందరికి కూడా చాలా బాగా హెల్ప్ అయ్యాయి. బట్ వి డోంట్ నో అప్పటి వరకు హోమియో గురించి నాకు కూడా తెలీదు. ఆ తర్వాత చాలా బాగా తెలుసుకున్నాను. బట్ కోవిడ్ టైమ్‌లో ఒక ప్రాక్టీషనర్స్ నుంచి కానీ లేకపోతే మీకు తెలిసినంత వరకు మీ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా జరిగింది మ్యామ్? మీకు తెలిసినంత వరకు? యాక్చువల్లీ నేను చదివింది జేఎస్‌పీఎస్ రామంతపూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో. మా హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్. ఓకే. 100 బెడ్స్ కాదు. మా మొత్తం క్లాస్ రూమ్స్‌ని కూడా మేము బెడ్స్ ఏసేసాం. సో, అంటే టుక్ ఆల్మోస్ట్ 100, 150 కోవిడ్ పేషెంట్స్ మాకెప్పుడు ఉండేవాళ్ళు హాస్పిటల్. అండ్ వి డిడ్ కోవిడ్ డ్యూటీస్. చాలా మందిని కూడా మీరు హోమియో డాక్టర్స్ మీరెప్పుడు చేశారు డ్యూటీస్ అని. మేము కూడా అవే పీపీ సూట్‌లేసుకొని ఎళ్లి కోవిడ్‌లో డ్యూటీస్ చేసాం. అదే కోవిడ్‌లో ఎగ్జామ్స్ రాసాము, పాస్ అయ్యాము. ఆ కోవిడ్ పేషెంట్స్‌కి సర్వీస్ కూడా చేసాం. అంత సర్వీస్ చేస్తూ కూడా నాకు కోవిడ్ రాలేదు మరి. సూపర్ మ్యామ్. సో, ఎందుకనంటే మా ఇమ్యూన్ సిస్టమ్ కాకపోతే మీరన్న దాని వరకు నేను 50, 50 అగ్రీ చేస్తాననమాట. ఓకే. ఎందుకంటే ఇంత షార్ట్ ఫిక్స్ కాదు. అంటే ఓకే. ఇవాళ మందేసుకుంటే ఈ వీక్‌లో మీకు డిసీజ్ రాకుండా చేస్తుంది అన్న సిస్టమ్ అయితే కాదు హోమియో. ఓకే. అది స్లోగా స్ట్రెంథెన్ అవ్వాలి. లక్ దట్ ఇట్ వర్క్ ఫర్ యూ. యెస్. యెస్. సో, దాన్ని ఒక మేజర్ ప్రాపగండా లాగా చేసి దాన్ని ఒక బిజినెస్ మోడల్ లాగా అయితే చేయకూడదు. ఓకే. ఎందుకంటే నేను మీకు చెప్పాను. సేమ్ మెడిసిన్ అందరికీ వర్క్ అవ్వదు. బట్ ఈ ఎపిడమిక్ వచ్చినప్పుడు ఇలాంటి ఒక మెడిసిన్ ఏంటంటే మా దాంట్లో జీనస్ ఎపిడమికస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. ఇందులో ఏంటంటే ఒక ఏరియా మొత్తం సర్వే చేస్తాం. ఆల్రెడీ డిసీజ్ వచ్చిన వాళ్ళకి అంటే ఆల్రెడీ కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి. సో, ఒక 100 మందికొస్తే 100 మందిలో ఏం కామన్ సిమ్టమ్స్ చూసాం. కామన్ సిమ్టమ్స్ బేసిస్ మీద ఈ రెమెడీ తీసుకొని రాని వాళ్ళకి ప్రొఫైలాక్టిక్ లాగా ఇస్తాం. అంటే ప్రివెన్షన్. ఓకే. సో, ఇది మీ ఇమ్యూన్ సిస్టమ్ రిలేటివ్‌లీ స్ట్రాంగ్ ఉంటే వర్క్ అవుతుంది. కానీ మీ బాడీ ఆల్రెడీ ఎలోపతి మందులేసుకొని పొల్యూట్ అయిపోయి మీ ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా చచ్చిపడే స్టేట్‌లో ఉందంటే ఇలాంటి ఏ ఇమ్యూన్ బూస్టర్‌లు పనిచేయవు. సో, అందుకని అలా ఇమ్యూన్ బూస్టర్ అని ఎవరైనా మీకు అడ్వర్టైజ్ చేస్తుంటే ఫస్ట్ అయితే నమ్మొద్దు. ఎందుకంటే అది చాలా ఇండివిడ్యువల్ స్పెసిఫిక్. మ్యామ్ ఇప్పుడు నేను అలోపతి నుంచి హోమియోపతికి టర్న్ అవ్వాలనుకున్నాను. నేను ఫాలో అవ్వాల్సిన ట్రిక్స్ అండ్ టిప్స్ ఏంటి? మెల్లగా నేను నా బాడీ కూడా దానికి ఎఫెక్టివ్‌గా పనిచేసి నేను హోమియోపతికి టోటల్‌గా కన్వర్ట్ చేయాలంటే ఒక చైల్డ్ ఏం చేయాలి? ఒక ఓల్డ్ ఏజ్డ్ పర్సన్ ఏం చేయాలి? ఒక టీనేజర్. ఓల్డ్ ఏజ్డ్‌కి డిసీజెస్ ఉండొచ్చు. చైల్డ్‌కి ఇంకా ఇమ్యూన్ పవర్ చేసుకోవాలి. టీనేజర్ ఈస్ రెడీ టు అన్నట్టు. సో ఒక పేషెంట్‌కి పేషెన్స్ ఉండాలి. ఓకే. ఇది ప్రైమ్ ఎజెండా హోమియోపతిలో ఉన్నది. ఏంటంటే ఇప్పుడు మేము నార్మల్‌గా అయితే ఎవ్రీడే మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు పేషెంట్లు అలోపతికి అలవాటు పడిపోయి ఎలా అయిందంటే రోజు మందేసుకోకపోతే నాకు పని చేయదు అనుకుంటారు. యాక్చువల్లీ మా మెడిసిన్స్‌లో ఒక సింగిల్ డోసేజ్ 60-90 డేస్ పనిచేస్తుంది. ఒక సింగిల్ డ్రాప్ మీ నాలుక మీద ఏస్తే దాని యాక్షన్ 90 రోజులు ఉంటుంది. 90 రోజులు మీరు డాక్టర్‌ని ట్రస్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటారా? ఆ రోజు వచ్చిన రోజు నేను ఆ 1 డ్రాపే ఇస్తాను. సో, బట్ ఇలా కాకుండా ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచే మీరు ఎప్పుడైతే చేంజెస్ చూస్తూ ఉంటారో డెఫినెట్‌గా మీరు సిస్టమ్ వైపు ఇంక్లైన్ అయిపోతారు. ఇప్పుడు నా దగ్గర కూడా చిన్న పిల్లల దగ్గర అంటే వాళ్ళ కిడ్స్ ఏదో నా వీడియోలు చూసో ఏదో వాళ్ళ పిల్లల కోసం ట్రీట్మెంట్‌కి వస్తారు. ఫ్యామిలీ మొత్తం పేషెంట్లు అయిపోయిన కేసులు చాలా ఉన్నాయి. ఎందుకంటే నా పిల్లాడికి అంత బాధ తగ్గుతున్నప్పుడు మేడం నాకు పీసీఓడీ ఉంది. మా హస్బెండ్‌కి థైరాయిడ్ ఉంది. ఇలా అని మెల్లిగా వస్తూ ఉంటారనమాట. బట్ వాళ్ళకి తెలుసు. నేను వాళ్ళకి ముందే చెప్తాను. నాకు 3 మంత్స్ టైమ్ ఇవ్వండి. 3 మంత్స్ వరకు అసలు అడగకండి. ఇంప్రూవ్‌మెంట్ ఉందా లేదా అని. సో, ప్రైమ్‌గా ఇవ్వాల్సింది పేషెన్స్. ఇంకా అంతకు మించి ఏదో అంటే మీకంటూ వెనక బయోడేటా లాగా నాకు ఇది ఉంటే హోమియో ట్రీట్మెంట్ తీసుకోవాలని ఏం లేదు. ఎవ్రీబడీ ఈజ్ వెల్కమ్ టు సీక్ హోమియో ట్రీట్మెంట్. కాకపోతే దీంట్లో మీ సిస్టమ్‌ని పొల్యూట్ చేసుకోకుండా ఇప్పుడు మొన్న చెప్పినట్టు ఫీవర్ వచ్చిన వాళ్ళు యాంటీబయోటిక్స్ వేసుకోకండి అని నేను ఒక 3 రోజులు చెప్తే ఆగగలిగే అంత ధైర్యం వాళ్ళకు ఉండాలి. ఓకే. ఆ ధైర్యం నేను ఇస్తాను కాబట్టి ఆగుతారు. ఆగితే చాలు. పేషెన్సే. టైమ్ అండ్ పేషెన్స్ ఒక్కటే హోమియో డాక్టర్‌కి మీరు ఇవ్వాల్సింది. మ్యామ్ ఇందాక మీరు ఎవ్రీబడీ వెల్కమ్ అన్నారు కదా! సో, ఇదే హోమియోపతి గురించి నేను తెలుసుకుంటూ ఉంటే ఇదే హోమియోలోని కొన్ని ప్రాబ్లమ్స్ మేము క్యూర్ చేయలేం. అలాంటప్పుడు మేము కూడా అలోపతినే రికమెండ్ చేస్తాము అని అంటున్నారు. అండ్ అదే మేము ఎప్పుడు కూడా ఇంజెక్షన్స్ అనేది యూజ్ చేయం హోమియోపతిలోని అని కూడా విన్నాను. అసలు ఈ 2 ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటే అలోపతికి ఈరోజు ఎందుకంత ప్రతి ఒక్కరు వెళ్తున్నారంటే ఏ డిసీజ్‌నన్నా వాళ్ళు క్యూర్ చేయగలరు అన్న ట్రస్ట్ వాళ్ళు బిల్డ్ చేస్తూ ఉంటారు.
అండ్ వాళ్ళు ఇంజెక్షన్స్‌తో ఇంకా ఫాస్ట్‌గా క్యూర్ అవుతది అనే ఒక భ్రమ మాకు సృష్టించారు. ఈ 2లోని హోమియోపతి ఎందుకు వెనక్కుంది అని? ఫస్ట్ ఇక్కడ మీకు క్యూర్‌కి, ట్రీట్మెంట్‌కి తేడా తెలియాలి. ఓకే. క్యూర్ అంటే లైఫ్‌లో మళ్ళీ రాకూడదు. ఓకే. ట్రీట్మెంట్ అంటే నడుస్తూ ఉండాలి. నడుస్తుంది. సో వాళ్ళు ఇచ్చేది ట్రీట్మెంట్, క్యూర్ కాదు. యెస్. కరెక్ట్. ఓకే. యెస్. వీళ్ళు లైఫ్ లాంగ్ ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి రెడీ. బట్ క్యూర్ కోసం హోమియోలో 1 ఇయర్ స్పెండ్ చేయడానికి రెడీగా ఉండరు. మీరు ఎప్పుడైతే 1 ఇయర్ ఇస్తారో క్యూర్ మేము ఇస్తాం. క్యూర్ అనేది వాళ్ళ దగ్గర లేదు, మా దగ్గర ఉంది. బట్ లైక్ ఎనీ అదర్ సిస్టమ్, ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే కొన్ని క్రానిక్ కేసెస్, ఇప్పుడు సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పిల్లల్లో అడినాయిడ్స్, టాన్సిలైటిస్, పీసీఓడి, థైరాయిడ్, వీటికి వాళ్ళలో క్యూర్ లేదు. మేము క్యూర్ చేస్తాం. సో క్యూర్ చేస్తాము అని మేము చెప్తున్నాం. అలానే ఇప్పుడు వాళ్ళ సిస్టమ్కి వీటిలలో లిమిటేషన్స్ ఎలా ఉన్నాయో మాకు కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ వీ కెనాట్ హ్యాండిల్, అది మేము ఒప్పుకోవాలి. ఇప్పుడు లేబర్ డెలివరీస్ ఉన్నాయి, ఎమర్జెన్సీ యాక్సిడెంట్స్ అయ్యాయి, హార్ట్ అటాక్ వచ్చింది, స్ట్రోక్, పెరాలిటిక్ స్ట్రోక్స్ వచ్చాయి, దాంట్లో వీ కెనాట్ డూ ఎనీథింగ్. కానీ వీటన్ని కేసెస్లో వాళ్ళ రికవరీ హెల్ప్ చేయడానికి మా దగ్గర మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి డెలివరీ అయిన ఉమెన్కి స్టిచెస్ వేస్తారు, ఎపిసియోటమీ అని. స్టిచెస్ బెటర్గా హీల్ అవ్వడానికి మా దగ్గర మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. సేమ్ స్ట్రోక్, పెరాలసిస్ వచ్చింది, వాళ్ళకి బెటర్ మూమెంట్, మళ్ళీ బ్లడ్ సప్లై బాగా అయ్యి వాళ్ళు ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి మెడిసిన్స్ ఉంటాయి. సో ఒక లైన్ ఉంది, మేము ఎక్కడి వరకు ట్రీట్ చేయగలం లేము అన్నది, యాక్సిడెంట్స్ అలాంటి వాటిల్లో ఎమర్జెన్సీ మెడిసిన్. బట్ ఆల్ ఎలెక్టివ్ థింగ్స్, అంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ దగ్గర నుంచి ఎనీ అదర్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏమున్నా కూడా అసలు వాళ్ళు ఎక్స్ప్లోరే చేయట్లేదు దీంట్లో హోమియోలో ట్రీట్మెంట్ ఉంటుంది అని. ఫస్ట్ మీ డాక్టర్తో మాట్లాడండి. మీకు వచ్చిన ప్రాబ్లం వచ్చిన వెంటనే అలా ఎలోపతి హాస్పిటల్కి పరిగెత్తకుండా దీనికి హోమియోలో ట్రీట్మెంట్ ఉందా లేదా అని హోమియోటాక్స్లో చూడండి. అదే చేస్తున్నారు మ్యామ్, తెలుగు స్టేట్స్ అదే చేస్తుంది. అంతే. బట్ వాట్ అబౌట్ ది ఇంజెక్షన్, అసలు అది ఎందుకు హోమియోలో వాడరు? మీకు ఫస్ట్ చెప్పానా, క్రూయల్ ట్రీట్మెంట్, ఓకే. ఏదైతే బ్లడ్ లెట్టింగ్ అదేసో ఇంజెక్షన్ పోక్ చేయడం కూడా అది మీకు కంఫర్టబుల్గా ఉందా? మీకు ఆ తీయటి 4 మందులు వేసుకుంటే బాగుందా, ఇంజెక్షన్ గుచ్చుకోవడం బాగుందా? 4 మందులే డెఫినెట్లీ. అదే కాన్సెప్ట్. ఏంటంటే ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ క్యూర్ అనేది మా అంటే ఎఫారిజం, అంటే ఇప్పుడు మనకి భగవద్గీతలో శ్లోకాలు ఎలాగో మాకు ఎఫారిజమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అందులో మా ఫాదర్ మాకు చెప్పింది ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ షుడ్ బి ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్. దానికి స్టిక్ అయి ఉంటాం. గ్రేట్ గ్రేట్ మ్యామ్, సూపర్. బట్ మీ ఫ్యామిలీలోని డిస్కవర్ చేసినవి కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, రెమెడీస్ కానీ? లేకపోతే రెమెడీస్ అలా ఏమీ ఉండవు, ఎందుకంటే రెమెడీస్ మీద రీసెర్చ్ డెఫినెట్గా అవుతూ ఉంటుంది. సో ఇక్కడ హోమియోలో మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు విచ్ ఇస్ నాట్ నోన్ ఇస్ హ్యూమన్ ప్రూవింగ్. అంటే ఇప్పుడు మన అలోపతి డ్రగ్స్ అన్ని ఏంటి, ఎలకల మీద, డాగ్స్, ర్యాబిట్స్, వీటి మీద టెస్టింగ్ అవుతుంది, అల్టిమేట్లీ హ్యూమన్ ట్రయల్స్. కానీ హోమియో సిస్టమ్ ఏంటంటే ఫ్రమ్ ద స్టేజ్ 1 హ్యూమన్ ప్రూవింగ్ మాత్రమే అయింది. అంటే ఈ మెడిసిన్ ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్కి ఇస్తే ఎలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక XYZ డ్రగ్ మీకు ఇచ్చాను అనుకోండి, మీకు హెడేక్ వస్తుంది, హెడేక్ ఎండలోకి వెళ్తే వస్తుంది, అది మీకు వామిటింగ్స్ వస్తుంది అండ్ లెఫ్ట్ సైడే ఉంటుంది ఆ మందు ఇస్తే. సో ఇప్పుడు నేను పేషెంట్, నాకు ఇదే సెట్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తే మీకు ఇచ్చిన మెడిసిన్ నాకు వేయడం వల్ల నాకు తగ్గిపోతుంది. సో లైక్ క్యూర్స్ లైక్, మీకు ఏదైతే సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేసిన డ్రగ్ ఈజ్ లైక్ అ మెడిసిన్ టు మీ అనేది హ్యూమన్ ప్రూవింగ్ కంటే బెటర్ అసలు ఉంటుందా ఏదైనా? హ్యూమన్ ప్రూవింగ్ మీద డెఫినెట్లీ మోర్ అడ్వాన్స్మెంట్ ఇప్పుడు అవుతుంది. అండ్ కొత్త న్యూ డ్రగ్స్ కూడా కనుక్కున్నాం. హిందుస్థాన్ డ్రగ్స్ అనేది ఇప్పుడు ఒక బుక్ కూడా స్టార్ట్ అయింది. వెరీ లెజెండ్స్ హు ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. మనం ఇంకా చాలా చిన్న స్థాయిలో బట్ వర్క్ అవుతుంది దాని మీద కూడా. సో మ్యామ్, మీ సోషల్ మీడియాలో ఐ థింక్ 3 or 4th వీడియో, ఐ థింక్ కోల్డ్ని మనం ఎప్పుడు కూడా క్యూర్ చేయలేం, ఆ వైరస్ మనకి ఎప్పటికి పోదు, మనం జస్ట్ టాబ్లెట్స్తో రిస్ట్రిక్ట్ అని ఒక వీడియో చేసి ఉంటారు. బట్ ఈరోజు మేము ఎలా తయారామంటే ప్రతి చిన్న ప్రాబ్లం కూడా చాలా ఫాస్ట్ క్యూరబుల్, హెడేక్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ. బట్ అలా హోమియోపతిలో కూడా వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేము ట్రై చేసేవి ఏమైనా ఉన్నాయా? వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండదు. ఇప్పుడు మీరు నా పేషెంట్ అనుకోండి, నేను మీకు ఒక హోమ్ కిట్ లాగా ఇస్తాను. దాని మీద మీకు హెడేక్, ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్ ఇలా రాసిస్తాను. సో ఇది మీకు ఏమైనా ఉన్నప్పుడు మీరు ఇమీడియట్గా తీసుకుని వేసుకోవచ్చు. ఎందుకంటే అది మీకు ఫీవర్కి వచ్చినప్పుడు మీకు ఏ మెడిసిన్ వర్క్ అవుతుందో నాకు తెలుసు కాబట్టి నేను ఇస్తాను అది. అలాంటప్పుడు వితిన్ 30 minutes మీకు హెడేక్ తగ్గిపోతుంది. సో అంతే షార్ట్గా యాక్ట్ చేస్తుంది. కానీ మీకు ఏ మెడిసిన్ పనిచేస్తుంది అనేది డాక్టర్కి మాత్రమే తెలుసు. సో మీరు అలా షాప్కి వెళ్ళి ఏది పడితే అది కొనుక్కుని వేసుకుంటే పనిచేయదు. బట్ ఉంటాయి డెఫినెట్గా, అంత క్విక్ యాక్టింగ్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. అండ్ కోల్డ్ వరకు వస్తే కోల్డ్ వైరస్ అనేది మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. కోల్డ్ వైరస్, రైనో వైరసెస్ అనే గ్రూప్లో ఇప్పుడు మీకు ఇవాళ వచ్చిన కోల్డ్ వైరస్ నెక్స్ట్ మంత్ మీకు వచ్చే కోల్డ్ వైరస్ వేరే. సో మీరు ఏ మెడిసిన్ దేనికని ఇస్తారు మెడిసిన్? అండ్ అసలు చాలామంది తెలియదు ఏంటంటే యాంటీబయాటిక్ వేసుకుంటారు జలుబు రంగని. కోల్డ్ అనేది వైరస్, యాంటీబయాటిక్ వైరస్ మీద పనే చేయదు.
వేసుకొని వేస్ట్. అనవసరంగా మీ గట్‌లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని నాశనం చేయడం తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇలాంటివి ఏం చేస్తున్నాం ఇంకో 2, 3 తప్పులేమని చెప్పండి. చాలా మాకు తెలియకుండా మేము చేస్తున్నాం. యాంటీబయాటిక్స్ వేసుకోవడమే ఫస్ట్ తప్పు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా. సెకండ్ ఏంటంటే వాళ్ళొక 5 రోజులకో, 7 రోజులకో ఇస్తారు. అవును. 2 రోజుల్లో మీకు తగ్గంగానే ఆపేస్తారు. ఇప్పుడేమవుతుందంటే మీ బాడీలో కొద్దిగా రెసిడ్యుయల్ బ్యాక్టీరియా మిగులుతుంది. ఓకే. ఇదేం చేస్తుంది? మీరు వేసుకున్న ఈ యాంటీబయాటిక్‌కి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది. సో, నెక్స్ట్ టైమ్ మీరు ఈ యాంటీబయాటిక్ ఏసుకున్నప్పుడు పనే చేయదు. అది దీనికంటే స్ట్రాంగ్ అయిపోతుంది. ఓయ్! ఇది ఈవెన్చువల్లీ ఓవర్ ద పీరియడ్ అవుతుంది. ఇది మనం ఎక్కడ చూస్తామంటే మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ టక్కన పక్కన మెడికల్ షాప్‌లోకెళ్ళి తెచ్చుకుంటారు. యాంటీబయాటిక్ ఏసేసుకుంటారు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకపోయినా ఏసుకున్నా ఇదే ప్రాబ్లము. సఫిషియంట్ డోసేజ్‌లో వేసుకోకపోయినా ఇదే ప్రాబ్లమ్. లేటర్ ఇన్ స్టేజెస్ ఎప్పుడైనా గాడ్ ఫార్‌బిడ్ మనం హాస్పిటలైజ్ అయ్యి మనకి యాంటీబయాటిక్స్ ఇయ్యాల్సొస్తే హైయెస్ట్ పవర్ ఉన్న యాంటీబయాటిక్ గూడా మన మీద పనిచేయదు. అండ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌ని ట్రీట్ చేసే మెడిసిన్ ప్రపంచంలో ఎక్కడా లేదు. డాక్టర్లు గూడా చేతులెత్తేస్తారప్పుడు. ఓహ్! ఇంకా దైవాధీనం మీరు అని. భయపెట్టకండి మ్యామ్ పాడ్‌కాస్ట్. అంత సీరియస్. ఇట్ ఈస్ ద నెక్స్ట్ ఎపిడమిక్. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఈస్ ద నెక్స్ట్ ఎపిడమిక్. ఎపిడమికో, పాండమికో ఇంకేదో. పాండమిక్ అంటే పెద్ద పదం ఏదైనా ఉంటే అదే. అంత డేంజరస్. యాంటీబయాటిక్ ఇండియాలో తప్ప ఎక్కడ ఓవర్ ద కౌంటర్ దొరకదు. మనకి ఇలా పుట్నాల్లా దొరికినట్టు అక్కడ దొరకదు ఎక్కడ. ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే ఇంత డ్యామేజింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి. మనం దాన్ని చాలా లైట్ తీసేసుకొని పారాసిటమాల్, యాంటీబయాటిక్‌లు జెమ్స్ లాగా తింటుంటాం. వెరీ డేంజరస్. నేను చెప్తున్నంత లైట్ కాదు ఇంకా వెరీ సీరియస్. ఇంకా మిస్టేక్స్ ఏంటంటే ఇదే కాజ్ ఫైండ్ ఔట్ చేయకుండా. ఇప్పుడు ఇవాళ హెడేక్ వచ్చింది. వాళ్ళు అవును. పారాసిటమాల్ ఏసుకున్నారు. నెక్స్ట్ డే మళ్ళీ వస్తుంది. అసలు మీకు హెడేక్ ఎందుకు వస్తుందో ఫైండ్ ఔట్ చేయకుండా ఎన్ని పారాసిటమాల్‌లని ఏసుకుంటారు? పారాసిటమాల్ కూడా హెపటోటాక్సికే. దీనికి లాంగ్ టర్మ్ ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఏసుకుంటారు మెయిన్‌లీ ఈ పారాసిటమాల్స్. వీళ్ళకి ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుందని కూడా చెప్తోంది ఇప్పుడు రీసెంట్ స్టడీ. అండ్ పీరియడ్స్ పోస్ట్‌పోన్ చేయడానికి ఏసుకుంటారు. ఇష్టం వచ్చిన బర్త్ కంట్రోల్ పిల్స్. దాంతో కూడా ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ బర్త్ కంట్రోల్ పిల్స్ ఆర్ క్లాస్ 1 కార్సినోజెనిక్. అంటే ఏదైతే యాస్బెస్టాస్, మనకి హెక్సేన్ లాంటి కెమికల్స్ ఏదైతే క్యాన్సర్ కాజ్ చేస్తున్న రీసెర్చ్ ఉందో, బర్త్ కంట్రోల్ పిల్స్ ఇప్పుడు క్లాస్ 1 కార్సినోజెన్ అని రీసెంట్ రీసెర్చ్ చెప్తుంది. అదేమో మనకు తెలియకుండా ఏసుకుంటారు. అలా. ఇంకా చెప్తే చాలా ఉన్నాయి. బట్ మోస్ట్ ర్యాంపెంట్‌గా యాంటీబయాటిక్స్ అండ్ ఈ పీరియడ్ ఇదైతే వెరీ యాహ్! ర్యాంపెంట్‌గా వాడుతున్నారు. యెస్. ఇందాక ఎవ్రీబడీ ఈస్ వెల్కమ్ అన్నారుగా. బట్ నా క్వెషన్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ అలోపతి వాడుతూ ఉన్న ఒక పర్సన్ ఉన్నారు. అతను ఇప్పుడు హోమియోపతికి టర్న్ అవ్వాలి అనుకుంటే స్లోగా టర్న్ అవ్వాలా? లేకపోతే అలోపతి ప్లస్ హోమియోపతి 2 కూడా యూజ్ చేసుకోవచ్చా? అసలు ఇలాంటి కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా! హౌ హోమియోపతిలోకి మేము ఎలా ఎంటర్ అవ్వాలి? ఎంటర్ అయినప్పుడు మేము తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? దీన్ని 3 కేటగరీస్‌లో అనుకుందాం. ఓకే. అక్యూట్‌గా ఇప్పుడు ఓకే. కోల్డ్స్ అండ్ కాఫ్స్ ఉన్నాయి. దీనికి ఆల్రెడీ అలోపతిని కంప్లీట్‌గా మానేయొచ్చు. ఇందాక ఓకే. యాంటీబయాటిక్స్ కానీ, హ్మ్. కోల్డ్ ఇలాగా సిరప్స్, కాఫ్ సిరప్స్ ఇవి కంప్లీట్‌గా మానేసి డైరెక్ట్ హోమియోకి షిఫ్ట్ అయిపోవచ్చు. ఓకే. సెకండ్ కేస్‌లో అంటే ఏంటంటే థైరాయిడ్, డయాబెటిస్ ఇలాంటి కొన్ని డిసీజెస్‌కి ఆల్రెడీ అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు గదా! సో, దాంట్లో మనం సడెన్‌గా ఆపేయడానికి లేదు. ఎందుకంటే మీరు థైరాయిడ్ హార్మోన్ అది ఎక్స్‌టర్నల్‌గా వేయబట్టే మీకు ఆ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయి. ఓకే. సడెన్‌గా దాన్ని డ్రాప్ చేస్తే మళ్ళీ మీ టీఎస్‌హెచ్ షూట్ అప్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే 2 పారలెల్‌గా స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంతకుముందు 50 ఎంసీజీ వాడుతున్నారనుకుంటే 15, 25, 12.5 అలా చేసుకుంటూ వస్తాం. ఓకే. సో, స్లోగా దాన్ని మనం టేపర్ డౌన్ చేస్తాం. థర్డ్ కేస్‌లో ఏంటి అనంటే 2 కలిపి వాడాల్సొస్తుంది. గివెన్ ఏజ్. ఇప్పుడు ఒక 20 ఏళ్ల నుంచి షుగర్ కోసం వాడుతున్నారనుకోండి. అలాంటి వాళ్ళని మనం కంప్లీట్‌గా చేయలేం. ఎందుకంటే అప్పటికే వాళ్ళ పాంక్రియాస్ ఫంక్షనింగ్ మొత్తం పోయి ఉంటుంది. సో, ఓకే. వాళ్ళకి ఆ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి అది ఉండాలి. బట్ వేరే ఏవైతే కండిషన్స్ ఉంటాయి, లేదా షుగర్ వల్ల కాంప్లికేషన్స్ వస్తుంటాయి. కాళ్ళలో పుండ్లు పడడం గానీ, యాహ్! అరికాలు మంటలు, వీక్‌నెస్ లేదా ఇంకేమైనా కాంప్లికేషన్స్ వస్తే దానికి మనం సైమల్టేనియస్‌గా ట్రీట్ చేయొచ్చు. ఓకే. బట్ ఇప్పటివరకు ఏం ట్రీట్మెంట్ తీసుకోలేదా అన్న వాళ్ళకి అసలు అబ్సల్యూట్‌లీ మిరకిల్స్ లాగా వర్క్ చేస్తుంది. సో, ఫస్ట్ ట్రీట్మెంట్ చాయిస్ హోమియో పెట్టుకోవడం ఐడియల్. ఓకే. బట్ మీరు ట్రాన్సిషన్ అవ్వాలి అనుకుంటే మనం స్లోగా ట్రాన్సిషన్ చేస్తాం. ఓకే. సూపర్ మ్యామ్. షుగర్ అనే టాపిక్ వచ్చేసింది కాబట్టి మీరు వాడుతుంది షుగర్ పిల్స్. సో, ఇఫ్ ఇన్ కేస్ షుగర్ క్యాండిడేట్ మీ దగ్గరకొస్తే అతను కొంచెం భయపడుతూనే వస్తారు కదా! ఆల్రెడీ నేను షుగర్‌తో ఉన్నాను. మళ్ళీ మీరు షుగర్ పిల్సే కన్జ్యూమ్ చేయాలంటే ఇది ఇంకా ఫ్లక్చుయేట్ అవుతుందేమో అని భయం ఉంటుంది. బట్ హోమియో కేర్‌లోని ఎంతమంది షుగర్ పేషెంట్స్ ఎంత వాలంటరీగా వస్తున్నారండి? వాళ్ళకి ఎలా అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నారండి? ఇప్పుడు సేమ్ నా వీడియోస్ వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి తెలియకుండా చాలామంది 30స్‌లోనే డయాబెటిస్ వస్తుంది. యెస్. 25, 30స్‌లోనే. సో, వాళ్ళు వీడియోస్ చూసి డైరెక్ట్ హోమియో ట్రీట్మెంట్‌కే ఫార్వర్డ్ చేస్తున్నారు. సో, అలాంటి వాళ్ళకి నేను ఎడ్యుకేట్ చేస్తానన్నమాట. మీరు తీసుకునే ఈ 1 గ్రామ్ లేదా 2 గ్రామ్స్ షుగర్‌తో మీ షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అయితే అవ్వదు. ఓకే. సో, ఇట్ ఈస్ సేఫర్ టు టేక్. ఇంకా మీ పాంక్రియాటిక్ ఫంక్షన్ మనం డెవలపే చేయగలుగుతాం. సో, అలా ఉన్నప్పుడు ఇనీషియల్ స్టేజెస్‌లో హోమియో తీసుకోవడం 100% బెటర్. ఓకే.
అది మీ షుగర్ లెవెల్స్‌ని ఏమి ఫ్లక్చుయేట్ అయితే చేయదు. బట్ ఇప్పుడు అలోపతిలో మ్యామ్ షుగర్‌ని కంట్రోల్ చేయడానికి టాబ్లెట్స్ ఉన్నాయి. ఎవ్రీ డే మార్నింగ్, ఈవినింగ్ తీసుకుంటున్నారు. అలాగే హోమియోలో కూడా అలాగే ట్రీట్మెంట్ కంటిన్యూ చేసేది ఉందా? క్యూర్ చేసే రీజన్ కూడా ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? ఇది అగైన్ మళ్ళీ మీరు ఎంత స్టేజ్‌లో వచ్చారు అన్నది. ఇప్పుడు ఒక ఓకే. 60, 70 ఇయర్స్ వాళ్ళు వచ్చారనుకోండి. వాళ్ళలో మనం ఇప్పుడు బేసిక్‌గా హోమియో ఏంటంటే మనం పైనేదో మెడిసిన్ ఏస్తే మెడిసిన్ పనిచేయట్లేదు. మీ ఓకే. బాడీని పనిచేసేలాగా ట్రైన్ చేస్తున్నాం మనం. సో, మీ బాడీలో ఆర్గాన్‌కి ఎంత ఫంక్షనింగ్ ఉంది అనే దాని మీద మన క్యూరా లేకపోతే ట్రీట్మెంటా అనేది మారుతుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు యంగ్‌గా ఉన్నప్పుడేంటంటే మీ ఆర్గాన్ ఫంక్షనింగ్‌ని మనం మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. అలాంటి వాళ్ళలో క్యూర్ ఉంటుంది. ఓకే. బట్ మీ ఆర్గాన్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది అన్నప్పుడు పాలియేటివ్ ట్రీట్మెంట్ మాత్రమే చేయగలం. ఓకే. సో, ఈరోజు చాలా పెద్దగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి కదా! అలాంటివి మేము ఇనీషియల్ స్టేజ్‌లోనే హోమియోకొస్తే డెఫినెట్‌లీ క్యూర్ చేయొచ్చు అనే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? గాల్ బ్లాడర్ స్టోన్స్, ఓకే. కిడ్నీ స్టోన్స్, పీసీఓడీ, థైరాయిడ్, అడినాయిడ్స్, టాన్సిలైటిస్ ఇంకా అంటే నేను ట్రీట్ చేయట్లేదు పర్సనల్లీ. బట్ క్యాన్సర్స్‌ని కూడా తీసుకొని ట్రీట్ ఆ! చేస్తున్నారు. ఇన్ ముంబై, కోల్కతా వాళ్ళు పాలియేటివ్ ఆంకాలజీ మీద వర్క్ చేస్తున్నారు. క్యాన్సర్ పేషెంట్స్‌కి బెటర్‌మెంట్ చేయడానికి. క్యూర్ నాట్ పాసిబుల్, పాలియేషన్ చేయగలుగుతున్నారు. సో, ఇలాంటి నంబర్ ఆఫ్ కేసెస్ అంటే మీరు ఏవైతే అలోపతిలో ట్రీట్మెంట్ ఉందనుకుంటున్నారో అలాంటి ఒక ప్రతి దానికి హోమియోలో కూడా ట్రీట్మెంట్ ఉంది. ఓకే. సో, అది ఏదైనా సరే ఇనీషియల్ స్టేజెస్‌లో మీకు డాక్టర్ అన్నప్పుడు హోమియో డాక్టర్ గుర్తురావాలి. ఫస్ట్ టు స్టార్ట్ విత్ బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడీ, గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్, పిల్లల్లో అయితే అడినాయిడ్స్, టాన్సిలైటిస్ లాంటి ఎక్స్‌వైజెడ్ ఓకే. ఎన్ని రోగాలైతే ఉన్నాయో అన్నిటికి హోమియోలో అబ్సల్యూట్‌లీ ట్రీట్మెంట్ ఉంది. ఓకే. వావ్! ఇప్పుడు ఒక ఇనీషియల్ స్టేజ్‌లోనే మ్యామ్ నాకు షుగర్, బీపీ ఉందని తెలుసుకొని హోమియో నేను సజెస్ట్ చేసుకుంటే, ఇప్పుడు అలోపతిలో నేను అలాగే తీసుకుంటే బీపీ ఉంటే సాల్ట్ ఎక్కువ తినొద్దు అంటారు. షుగర్ ఉంటే స్వీట్ ఎక్కువ తినొద్దు అంటారు. బట్ అలా హోమియోలో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఫుడ్ డైట్‌లో గాని, లైఫ్ స్టైల్‌లో గాని? ఎనీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్‌లో అంటే ఇప్పుడు అలోపతిలో గూడా వాళ్ళు చెప్పింది మెడిసిన్‌కి రెస్ట్రిక్షన్స్ గాదు గదా! అంటే కామన్‌లీ యాహ్! పథ్యం అని అంటుంటారు యెస్. గదా! యెస్. సో, పథ్యం అనేది మెడిసిన్‌కుండదు, డిసీజ్‌కుంటుంది. ఓకే. సో, ఇప్పుడు మీకు షుగర్‌వి తింటుంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని తెలుసు. హ్మ్. తినడంలో మేక్స్ నో సెన్స్. అవును. సో, అది ఏ సిస్టమ్ అయినా సరే ఫాలో అవ్వాల్సిందే. సాల్ట్ వల్ల బీపీ పెరగదు. షుగర్ వల్ల గూడా పెరుగుతుంది బీపీ. అంటే షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు గూడా బీపీ వాటి రెండిటిని ట్విన్ సిస్టర్స్ అంటాం. ఓకే. ఒకటొచ్చిన వాళ్ళకి ఇంకోటొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, అలాగా సాల్ట్ అండ్ షుగర్ ఇద్దరూ రెస్ట్రిక్ట్ జేయాలి. డయాబెటిస్ ఉన్నవాళ్ళు అండ్ బీపీ ఉన్నవాళ్ళు గూడా. ఓకే. సో, ఇలాంటివి లైఫ్ స్టైల్ ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉందని మనకు ఆల్రెడీ తెలుసు. సో, ఫ్యాటీ లివర్‌కి కాంట్రిబ్యూట్ చేసే ఫుడ్స్ ఏంటి? హై ఫ్రక్టోజ్ ఉన్న షుగర్స్ అంటే ఫ్రూట్ జ్యూసెస్, జామ్స్, కెచప్స్, మనం మార్కెట్‌లో బేకరీలో దొరికే మైదా రిలేటెడ్ ప్రొడక్ట్స్, ఫ్రైడ్ ఫుడ్స్. ఓకే. సో, ఇలాంటివి అవాయిడ్ జేయాలి. అది పచ్చం అంటే కాదు. అది మీకు డైరెక్ట్‌గా ఫ్యాట్ తీసుకెళ్ళి లివర్ మీద కూర్చోబెడుతుంది. అవి అవాయిడ్ జేయాలి డెఫినిట్‌గా. ఓకే. సో, అలాగా హోమియో మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు కామన్‌గా మనం వినేదేంటంటే వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, టీ, కాఫీ లాంటివి మానేయాలి అని అనుకుంటారు. అలాంటివి మానేయాల్సిన అవసరం లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది అనంటే హోమియో మెడిసిన్స్ మన నోట్లో యేసుకుంటాం. మన నోట్లో మన సలైవాలో మిక్స్ అయ్యి మన టంగ్ కింద నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. ఓకే. సో, నర్వ్ ఎండింగ్స్ నుంచి ఆ మెడిసిన్ అనేది ట్రావెల్ అవుతుంది మీ బాడీ అంతా. ఈ ప్రాసెస్‌లో మీ నోట్లో ఎలాంటి వాసనైనా ఉంటే, స్పైసెస్‌తో గాని, టీ, కాఫీ ఉన్నప్పుడు మెడిసిన్ ఎఫెక్ట్ అనేది నల్లిఫై అయిపోతుంది. పని ఓకే. చేయదు ఆ మందు. సో, అలా ఉన్నప్పుడు మీరు మెడిసిన్ వేసుకునే టైంకి మీ నోట్లో ఎలాంటి ఫ్రేగ్రెన్స్ ఉండకూడదు అన్న ఓకే. ఒక్క కాన్సెప్ట్ వల్ల ఇలా స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ ఉన్నవి అసలు తినడం మానేస్తే అయిపోతుంది గదా! యెస్. ఇప్పుడు డాక్టర్‌కి కూడా చెప్పడం ఈజీ గదా! అబ్బా! మానేయండి ఇది నేను తినకముందు ఇలా వాసన ఇదంతా ఒక్కొక్క పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడం పాసిబుల్ గాదు కాబట్టి అసలు తినకండి అని జెప్తారు. బట్ దాని వెనక లాజిక్ అయితే ఇది. ఓకే. మీరు హోమియో మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఫ్రేగ్రెన్స్ మీ మౌత్‌లో ఉండకూడదు. ఓకే. ఓకే. సో, అదర్‌వైస్ హోమియో మెడిసిన్స్ వాడుతున్నప్పుడు పచ్చాలు లాంటివి ఏమి ఉండవు. గ్రేట్ మ్యామ్. బట్ ఇదే బీపీ, షుగర్‌కి ఈరోజు మ్యామ్ చాలా మిత్స్ క్రియేట్ అయిపోయాయి. బీపీ సాల్ట్ కాకుండా పింక్ సాల్ట్ వాడదాం. వైట్ షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్ వాడదాం. ఇలా ఆల్టర్‌నేటివ్ వెతుక్కుంటున్నారు. హ్మ్. బట్ అసలు బీపీ, షుగర్‌ని రాకుండా మేమెలా కంట్రోల్ జేసుకోవాలి? ముందు ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలి? సో, అసలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఎందుకొస్తుందో తెలియాలి గదా! యెస్. ఫస్ట్ రీజన్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్, హై ఓకే. సోడియం. అంటే మనం తినే బయట ఫుడ్‌లో ఒక చిప్స్ ప్యాకెట్‌లో మీకు రోజు మొత్తంకి కావాల్సిన సోడియం కంటే డబుల్ క్వాంటిటీ ఉంటుంది. ఓకే. అది కాకుండా మనం ఇంట్లో వాడే కూరల్లో, పప్పుల్లో వేసుకునే ఉప్పు ఎక్స్‌ట్రా. యెస్. సో, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అది డెఫినిట్‌గా యూ ఆర్ మోర్ ప్రోన్ టు గెట్. దీంతో పాటు మనం రోజంతా ప్రాసెస్డ్ ఫుడ్సే తింటుంటే మీ బాడీ వెయిట్ అనేది పెరుగుతూ వెళ్తుంది. హ్మ్. ఒబెసిటీ. సో, ఒబెసిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. అంటే మీ బాడీలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. బ్లడ్ కూడా అగెయిన్స్ట్ రెసిస్టెన్స్ మీకు పంప్ చేయాల్సొస్తుంది. అక్కడి నుంచే బీపీ ఓకే. వచ్చేది. సో, ఈ ప్రైమ్ ఫోకస్ మీ లైఫ్ స్టైల్ మీద ఉంది. సో, మీరు లైఫ్ స్టైల్‌లో క్లీన్‌గా ఉంటే గనక క్లీన్ అంటే ఇంట్లో ఫుడ్ తినగలుగుతూ
మినిమమ్ ఒక స్టెప్ కౌంట్ 10,000 స్టెప్స్ పర్ డే చేస్తూ 30 మినిట్స్ పర్ డే ఏదో ఒక ఎక్సర్సైజ్. సో 30 మినిట్స్ మీరు ఒక వాకింగ్ అయినా సరే, ఇంకా ఏది దొరకట్లేదు అన్నప్పుడు కనీసం వాకింగ్ అయినా చేయగలిగితే, యాక్చువల్లీ నా దృష్టిలో వాకింగ్ అయితే ఎక్సర్సైజ్ కాదు. కానీ ఇంకేమీ చేయలేమన్నప్పుడు అట్లీస్ట్ వాకింగ్ అయినా చేస్తే మీ వెయిట్ వితిన్ రేంజ్ పెట్టుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ని 100% అవాయిడ్ చేయొచ్చు. మీరన్న ఫ్యాటీ లివర్, బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడితో సహా అన్నీ మన లైఫ్ స్టైల్ వల్లే వస్తున్నాయి. స్లీప్ లేకపోవడం, రొటేషనల్ షిఫ్ట్స్, ఒక దానికి అంటే ఒక నెల ఒక షిఫ్ట్లో వర్క్ చేస్తారు, ఇంకో నెల ఇంకో షిఫ్ట్లో వర్క్ చేస్తారు. ఇలా ఉన్నప్పుడు మీ హార్మోన్ ఏ టైంలో అని ప్రొడ్యూస్ అవుతుంది? సో బాడీ కన్ఫ్యూజన్లో ఉంటుంది. నేను డే టైం ప్రొడ్యూస్ చేయాలా ఈ హార్మోన్స్, నైట్ టైం ప్రొడ్యూస్ చేయాలా, నైట్ పడుకోవాల్సిన టైంలో యాక్టివ్ ఉండాల్సిన హార్మోన్స్ కావాల్సి వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఈ మిస్ మ్యాచ్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి ఇవన్నీ కూడా. సో మెయిన్ ఫిక్స్ మన లైఫ్ స్టైల్లో ఉంటే అసలు ఈ ప్రాబ్లమ్స్కి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. బట్ ఈరోజు మేము అలోపతి టాబ్లెట్స్ వాడుతూ ఉంటే మ్యామ్, ఆటోమేటిక్గా కొంతమందికి ఒక బిగ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అలోపతి టాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తే ఒబెసిటీ డెఫినెట్లీ చూస్తాం ఎక్కువగా, అండ్ ఆఫ్టర్ కిడ్నీ ఫెయిల్యూర్స్ అని కొంతమంది అంటూ ఉంటారు. బట్ ఇలాంటివి ఏమన్నా ఎఫెక్ట్స్ మన హోమియోపతి వాడుతూ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, నేను బీపీ, షుగర్ ఆల్రెడీ నాకుంది, నేను ఆల్రెడీ అలోపతి యూజ్ చేస్తున్నా, ఇప్పుడు హోమియోపతిలో కన్వర్ట్ అవ్వాలంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా నేను హోమియోపతిలోకి ఎలా కన్వర్ట్ అవ్వాలి? అవ్వచ్చు 100%. కానీ హోమియో మెడిసిన్స్కి యాజ్ సచ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకే. అన్లెస్ ఆ క్వాలిఫైడ్ ఇప్పుడు ఒక హోమియోపతి డాక్టర్ క్వాలిఫైడ్ అయి ఉంటే మీకు ఎంత డోసేజ్లో ఏ మెడిసిన్ ఇవ్వాలి అనేది నాకు నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే నాకు హోమియో నాలెడ్జ్ ఒక్కటే కాదు, నేను 4 years ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ ఇన్ని నేర్చుకుంటాం. సో మీ బాడీలో ఈ డిసీజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ బాడీలో ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది నాకు పాథాలజీ మొత్తం తెలుసు. సో ఈ మెడిసిన్ ఇవ్వడం వల్ల ఏమేమి అవ్వచ్చు అనేది నాకు ఐడియా ఉంటుంది. ఇదే 4 హోమియో బుక్కులు చదివేసి మీకు మందులు ఇచ్చే వాళ్ళకి మీ బాడీలో పాథాలజీ తెలీదు. బట్ మీ డిసీజ్కి కరెక్ట్ మెడిసిన్ ఇవ్వచ్చు, కానీ ఆ డోసేజ్ కరెక్ట్గా లేకపోతే మీ పాథాలజీని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడే ఒక క్వాలిఫైడ్ హోమియోపతికి రోల్. సో ఎవరో 4 బుక్కులు చదివేసి మేము కూడా హోమియో డాక్టర్స్ అని అనుకునే వాళ్ళని అందుకే నమ్మద్దు. వాళ్ళ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ అవుతాయి, దానివల్ల సిస్టమ్ మొత్తానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని అనుకుంటారు. కరెక్ట్ హోమియోపతి డాక్టర్ కరెక్ట్ మెడిసిన్ ఇచ్చినప్పుడు మీకు ఇంతకుముందు మెడిసిన్ చేసిన సైడ్ ఎఫెక్ట్స్ని కూడా ఇది క్యూర్ చేయగలగాలి. అంటే ఇప్పుడు మనం ఎలోపతి మెడిసిన్స్ వాడేటప్పుడు కామన్గా ఏం చూస్తాం, హెడ్ ఏక్స్, అపిటైట్ పడిపోవడం, మోషన్ ఫ్రీగా ఉండదు, నిద్ర పట్టదు, వీటన్నిటికీ మళ్ళీ మందులు ఇస్తారు, అది వేరే విషయం. బట్ వీళ్ళు హోమియోకి ట్రాన్సిషన్ అవుతారు కదా, అప్పుడు ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ప్రశాంతంగా పడుకుంటారు, మెయిన్ ఆ స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఆలోచించగలుగుతారు, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఆకలి బాగుంటుంది. ఇవన్నీ బాగుంటుంటే మెడిసిన్ కరెక్ట్గా పనిచేస్తున్నట్టే కదా. సో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా క్యూర్ చేసే మెడిసిన్ హోమియో. బట్ మ్యామ్, ఈ రోజుల్లో సోషల్ మీడియా లేకపోతే డిజిటల్ మీడియా బాగా పాపులర్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ హోమ్ డాక్టర్ అయిపోతున్నారు. వాళ్ళే అన్నీ తెలిసిన లేకపోతే యూట్యూబ్లో చూసుకుంటున్నారు. సో అందుకే మాకు ఏం ప్రాబ్లం ఉన్నా మాకు కావాల్సిన ట్రీట్మెంట్కి దగ్గరలోనే అలోపతి ఫార్మసీకి వెళ్తాం, తెచ్చుకుంటాం. బట్ ఇదే చేంజ్ ఓవర్, ఇదే అవేర్నెస్ ఒక హోమియోపతి ఫార్మస్యూటికల్స్లో ఎందుకు రావట్లేదు అని. డెఫినెట్లీ డాక్టరే ప్రిస్క్రైబ్ చేసి అతనే ఇవ్వాలా, లేకపోతే ఒక డ్రగ్గిస్ట్ కానీ ఒక కెమిస్ట్ ఇలాగ హోమియోపతిలో ఇవ్వకూడదా అని? ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఇన్ని మెడికల్ అలైడ్ సబ్జెక్ట్స్ నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు కదా. ఓకే. అలా ఉండనప్పుడు వాళ్ళు ఇస్తే ఆ ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా ఉండదు. ప్లస్ ఈ ఓవర్ ద కౌంటర్ దొరికితే ఛాన్స్ ఏంటంటే, ఇప్పుడు మీకు జలుబు వల్ల ఒక మందుతో తగ్గింది అనుకుంటే, మీరు వెళ్ళి మీ ఫ్రెండ్కి అరే నాకు జలుబు ఈ మందుతో తగ్గింది, నువ్వు కూడా ఇది వేసుకుని నీకు తగ్గుతుంది అని ఇస్తారు. అతనికి తగ్గదు, ఎందుకంటే హీఈస్ నాట్ లైక్ యూ. అతని ఏ హ్యాబిట్స్, అతని పర్సనాలిటీ కానీ ఏది కానీ మీతో మ్యాచ్ అవ్వదు. సో అతనికి ఆ మందే వర్క్ చేయదు. సో ఇచ్చి వేస్ట్ కదా, పనే చేయనప్పుడు ఇవ్వడం ఎందుకు అలాగా? ఇండియాలోని రీసెంట్గా అనలిటిక్స్ చూస్తే సెకండ్ మోస్ట్ యూజ్డ్ ఏదైనా ఉందంటే అది హోమియోపతి ఉంది మ్యామ్. బట్ మిషన్ ఆయుష్ అని ఇండియా గవర్నమెంట్ కూడా ఆయుర్వేదాన్ని చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, కానీ హోమియోపతి మీద అసలు లైమ్ లైట్లో కూడా దాన్ని తీసుకురావట్లేదు. బట్ వాట్ ఆర్ ది మెయిన్ రీజన్స్ మ్యామ్? ఇండియా గవర్నమెంట్ కూడా ఎంత చేయకపోతే మళ్ళీ సెకండ్ మోస్ట్ యూజ్డ్గా ఉంది ఇండియా వైడ్ వరల్డ్. దీనికి ఇందాక మీరు ఇచ్చిన అంటే క్వశ్చన్ అనే ఆన్సర్ ఓకే. ఏంటంటే, ఓవర్ ద కౌంటర్ దొరుకుతుంటే మాస్ పీపుల్ ఎక్కువ కొంటూ ఉంటే ఆ సిస్టమ్కి ఫండింగ్ ఎక్కువ ఉంది కదా, మనీ ఎక్కువ ఉంది అందులో. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా మీరు కొన్ని త్రిఫల, చవన్ప్రాష్ లాంటివి మీరు ఓవర్ ద కౌంటర్ తీసుకోవచ్చు. అంటే అది ఒక బిజినెస్ మోడల్. అంటే ఇప్పుడు మీరు వెళ్ళి తీసుకుంటే ఆ సిస్టంలో డబ్బులు వస్తున్నాయి. హోమియో మెడిసిన్ ఒక పేషెంట్ తనంతలు తను వెళ్ళి కొనుక్కోలేనప్పుడు అసలు అక్కడ ఆ ఫార్మాకి బిజినెసే లేదు. డబ్బులు లేని చోట ఫండింగ్ ఉండదు, సపోర్ట్ ఉండదు.
అది ఓపెన్ సీక్రెట్. బట్ మీన్‌వైల్ ఈ 45 మినిట్స్ డిస్కషన్‌లో హోమియో ఎప్పుడు కూడా ఎవరు కూడా బిజినెస్‌గా చూడట్లేదు మ్యామ్. దానివల్ల మెయిన్ ప్రాబ్లమ్ అయిపోయింది అనుకుంటే ఇండియాలో. అదే ఒక్కొక్కసారి మంచికెళ్తుంటే కూడా చెడు ఎదురవుతుందన్నట్టు. యెస్. అలా. బట్ మీరు ఎన్ని పాజిటివ్ చేస్తున్నా అది అంత నెగెటివ్‌గా టర్న్ అవుతుంది చూడండి మ్యామ్. అసలు ఇప్పటికొచ్చి ట్రీట్మెంట్స్ క్రూయల్ ట్రీట్మెంట్ ఉండకూడదన్నారు. అయినా ఎవరు దాన్ని సపోర్ట్ చేయట్లేదు. బిజినెస్ మోడల్‌గా చూస్తున్నారు. ఎవరు చూడట్లేదు. అయినా దాన్ని సపోర్ట్ చేయట్లేదు. మీరెంత పాజిటివ్ సైడ్‌కెళ్ళినా ప్రజలు గాని, పబ్లిక్ గాని మొత్తం అంతా నెగెటివ్ సైడ్‌కెళ్తారు. బట్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటూ ఉంటారు? మన ఎగ్జిస్టెన్స్ గురించి గాని, మన లైమ్‌లైట్ గురించి గాని వీటన్నిటి గురించి. అంటే ఇది మనకి 'నాన్నకు ప్రేమతో' లాగా బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అన్నమాట. ఏంటంటే మనం క్రియేట్ చేసిన రిపుల్ ఎఫెక్ట్ మెల్లిగా వెళ్తూ ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ మైక్రో చేంజెస్. అంటే నేను ఇవాళ ఒక ఫ్యామిలీలో ఒక చేంజ్ క్రియేట్ చేస్తే, ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను. యాహ్! యాహ్! హోమియోలో హెచ్ కూడా తెలియని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నైబర్స్‌కో, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కో ఇంకెవరికో చెప్తారు కదా! సో, నాకు తెలియకుండా నేనే సిస్టమ్‌ని స్ప్రెడ్ చేస్తున్నాను. యెస్. సో, ఆ ఫ్యామిలీలో నేను ఒక బిలీఫ్‌ని ఎస్టాబ్లిష్ చేయగలిగాను. ఇదొక రిపుల్ ఎఫెక్ట్ లాగా హ్మ్. మాస్ పబ్లిక్‌లోకెళ్తుంది. సో, నేనే కూర్చొని ఏదో బయట జెండా పెట్టేసుకొని హోమియోపతి గ్రేట్, గ్రేట్, గ్రేట్ అనక్కర్లేదు. ఓకే. నేనిచ్చిన చేంజెస్ అదే మాట్లాడతాయి. గ్రేట్. బట్ ఇప్పుడు కూడా అలోపతిలో లేని ఒక ట్రీట్మెంట్ గాని, ఒక క్యూర్ ఏదైనా ఉందంటే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ హోమియోలో చాలా బాగా క్యూర్ చేస్తారు. ట్రీట్మెంట్ ఉంటుంది అంటున్నారు. బట్ ఇది ఎలా పాసిబుల్ అయిందో అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళు చాలా ఒక డిస్టర్బ్డ్ మైండ్‌తో చాలామంది ఉంటూ ఉంటారు కదా! స్ట్రెస్ గాని, యాంగ్జైటీ గాని, టెన్షన్స్ గాని అలాంటి వాళ్ళని ఎలా హ్యాండ్లింగ్ ఉంటుంది? వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఈ స్ట్రెస్, యాంగ్జైటీ లేని వాళ్ళైతే లేరు. అవును. అంటే దీన్ని ఒక సెపరేట్ ఎంటిటీ లాగా చూడకూడదు. అంటే ఇప్పుడు దీన్ని నార్మల్‌గా కన్వెన్షనల్ సిస్టమ్‌లో సైకియాట్రీ కింద చూస్తారు. హ్మ్. కానీ అసలు హోమియోలో అసలు ఇవన్నీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది క్లినికల్ టర్మ్స్. యెస్. అది యెస్. వదిలేస్తే ఏదో ఒక స్ట్రెస్ లేదా ఆలోచనతో మీరు బాధపడని వాళ్ళు ఒక్కళ్ళైనా ఉంటారా? యెస్. లేదు. సో, ప్రతి వాళ్ళకి మనం ఇక్కడ ట్రీట్ చేయాల్సిన స్ట్రెస్సే. ఓకే. ఈ స్ట్రెస్‌ని ట్రీట్ చేసినప్పుడు దీంతో వచ్చే ఎక్స్‌వైజెడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఈ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవి తగ్గుతుంది. ఓకే. ఇక్కడ ప్రైమ్ ఫోకస్ ఈస్ ఈ సైకలాజికల్ డిసార్డర్స్. దిస్ ఈస్ ద ఎరా ఆఫ్ సైకోసోమాటిక్ డిసీజెస్. ఇది నేను కాదు, డబ్ల్యూహెచ్ఓనే చెప్తుంది. మళ్ళీ నేను చెప్పాననుకో. సో, డబ్ల్యూహెచ్ఓనే చెప్తోంది. అంతా మన స్ట్రెస్ ఫిజికల్ రూపం తీసుకొని ఈ డిసీజెస్ వస్తున్నాయి. లేకపోతే మనం కని, విని ఎరగనట్టు ఈ 20 ఏళ్లలో ఎప్పుడూ లేని జబ్బులు ఎందుకొస్తున్నాయి? ఎందుకనంటే ఆ స్ట్రెస్ దీనికి ట్రాన్స్‌లేట్ అవుతుంది. ఆ స్ట్రెస్‌ని హ్యాండిల్ చేసే బ్యూటిఫుల్ సిస్టమ్ ఈస్ హోమియో అండ్ నో అదర్ సిస్టమ్. బట్ మీన్‌వైల్ ఇంత ప్రాక్టీస్ ఇయర్స్‌లోని ద బెస్ట్ మూమెంట్ విత్ ఎనీ పేషెంట్? అసలు చాలా ఉంటాయి. అదే కదా మోటివేటింగ్ ఫ్యాక్టర్. యెస్. అంటే ఇప్పుడు సర్జరీ అవసరం పడే ఒక కిడ్‌కి అడినాయిడ్స్‌తో గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నవాళ్ళు నెక్స్ట్ సమ్మర్ కల్లా అసలు ఇప్పటివరకు లైఫ్‌లో ఐస్ క్రీమ్ తినని పిల్లాడు ఈ ఇయర్ ఐస్ క్రీమ్ తిన్నా ఏం కాలేదు మేడం అని చెప్తారు. ఎంత హ్యాపీనెస్. ఇంకా అసలు ఇన్‌ఫర్టిలిటీకి కన్సీవ్ అయితే ఇంకా అసలు హ్యాపీనెస్ అసలు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే అంత ఐవీఐ ట్రీట్మెంట్స్ ఆర్ నాట్ చీప్. యాహ్! యాహ్! హోమియో మెడిసిన్స్ తక్కువే. యెస్. ట్రీట్మెంట్ కాస్ట్ తక్కువే. ఎనీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కెన్ అఫోర్డ్. అంత కాస్ట్‌ని ఒక ఫ్యామిలీకి తగ్గించి వాళ్ళకి ఒక బేబీని మనం ఇవ్వగలిగామంటే అసలు అంతకంటే బ్యూటిఫుల్ మూమెంట్ అయితే ఉండదు. ఇన్‌ఫెర్టిలిటీ కూడా పాసిబుల్ అవుతుందా యెస్. హోమియోలో? 100% ఉంది. వావ్! ఇన్‌ఫర్టిలిటీకి రీజన్ ఏంటి? స్ట్రెస్. మనం స్ట్రెస్‌నే కదా తగ్గిస్తున్నాం. ఎందుకు పుట్టరు పిల్లలు? పుడతారు. వావ్! సో, ఇన్‌ఫర్టిలిటీ ఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ హోమియోపతి. ఖచ్చితంగా తగ్గుతాయి. రావాలందరూ. కాకపోతే ఇదంతా ఒక ముదిరిపోయిన తర్వాత రాకుండా మీరు ప్లాన్ చేసుకునేటప్పుడే చిన్న చిన్న డిఫికల్టీస్ వస్తే వెంటనే వచ్చేస్తే వితిన్ ఫ్యూ మంత్స్ కన్సీవ్ అవుతారు. ఓకే. మీ ప్రాబ్లమ్ ఎంత క్రానిక్ అయితే ట్రీట్మెంట్ అంత టైం పడుతుంది. సూపర్. బట్ ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయా మ్యామ్? ఇన్‌ఫెర్టిలిటీ నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హోమియోలో ట్రీట్మెంట్ ఉంటుందని. అవునా? బట్ అలాంటివి ఇంకేమైనా మేజర్‌లీ ఇప్పుడు చాలా ర్యాంపెంట్‌గా ఉన్నదంటే పీసీఓడీ. యెస్. అసలు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ అయితే రివర్స్ అయ్యి ఉంటాయి. నేను చూసిన వాళ్ళలో. ఎందుకనంటే నేను అగైన్ మనం వేర్ వి స్టార్టెడ్. నేను ఓన్లీ మెడిసిన్ మీద ఫోకస్ చేయను. లైఫ్ స్టైల్ చేంజెస్, వాళ్ళ స్ట్రెస్ మేనేజ్మెంట్, వాళ్ళకొక గుడ్ ఫుడ్ అండ్ డైట్ ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళు డేలో ఏమేం చేస్తే వాళ్ళకి లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో, హోలిస్టిక్‌గా ట్రీట్ చేస్తాం యాస్ హోమియో డాక్టర్స్. ఓకే. సో, ఇలా ఉన్నప్పుడు పీసీఓడీ తగ్గిన తర్వాత డెఫినిట్‌గా న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వగలుగుతారు. యెస్. అండ్ సైకియాట్రీ డిసార్డర్స్, ఆటిజం, ఏడీహెచ్‌డీ కిడ్స్. ఎందుకంటే ఆటిజం చాలా ఎక్కువైపోయింది Yes. పోస్ట్ కోవిడ్. ఎందుకంటే వర్చువల్ ఆటిజం. స్క్రీన్స్ చూసి చూసి పిల్లలు మాట్లాడడం మర్చిపోతారు. పేరు పిలుస్తుంటే పలకరు. ఇలాంటి వాళ్ళల్లో కూడా మనం గుడ్ బిహేవియరల్ చేంజెస్ ఇవ్వగలిగాము. షిజోఫ్రెనియా వెరీ డేంజరస్ డిసీజ్. అంటే వాళ్ళు అరుస్తూ ఉంటారు, సోషలైజ్ అవ్వలేరు, వాళ్ళకి అన్నీ వినిపిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి, హాల్యూసినేషన్స్ అంటాం. ఇలాంటి వాళ్ళలో కూడా హ్యాపీగా ఐ హావ్ ఎంబీబీఎస్ డాక్టర్స్, ఐ షుడ్ నాట్ డిస్క్లోజ్.
వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు దే ఆర్ నౌ ఇంటూ పీజీ. వావ్! తన కేస్ నాకు వెరీ వెరీ స్పెషల్. షీ ఈజ్ ఔట్ ఆఫ్ షిజోఫ్రెనియా. హ్మ్. సో, అంటే వాళ్ళు నన్ను నమ్మారు. వాళ్ళ సిస్టమ్ ఉన్నప్పటికీ, మేడం నాకు మీ మాటలు ఎందుకో నమ్మకంగా అనిపించాయని. షీ టుక్ ట్రీట్మెంట్ 6 మంత్స్. తను తీసుకుంది. షీ ఈజ్ నౌ నార్మల్. గ్రేట్. సో, ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు నాకు స్ట్రైక్ అయ్యేవి మెనీ కేసెస్ చాలా. మెయిన్ నాకు కిడ్స్ అంటే నాకు కొంచెం బాగా యాహ్! అటాచ్‌మెంట్. సో, కిడ్స్‌కి తగ్గితే ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక కిడ్‌కి తగ్గితే వాళ్ళ ఫ్యామిలీ అంతా ప్రశాంతంగా ఉంటారు. యెస్. వాడికి ఫీవర్ వస్తే రాత్రంతా మెలుకువే ఉంటారు ఇంట్లో అంతా. వాడు ప్రశాంతంగా పడుకుంటే ఇంట్లో అందరూ బావుంటారు. యెస్. అలా. బట్ ఎప్పుడన్నా ఇన్ని ఇయర్స్‌లోని మీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి కూడా ఒక హెల్ప్‌లెస్ సిట్యుయేషన్ ఎప్పుడన్నా ఉందా మ్యామ్? ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని ఇందాక ఇన్‌ఫర్టిలిటీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక 10% కేసెస్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటాం. రిపోర్ట్స్‌లో అన్నీ నార్మల్‌గా అనిపిస్తాయి. కానీ కన్సీవ్ అవ్వలేరు. అది మనం ఎన్ని సార్లు ట్రై చేసినా గూడా ఏమీ అవ్వదు. కొంతమంది కిడ్స్‌లో గూడా చూస్తుంటాం. కొన్ని కేసెస్ ఉంటాయి అలా చెప్పలేము. ఎందుకంటే ప్రతి డాక్టర్‌లో దేవుడిని చూస్తారు కానీ డాక్టర్ అయితే దేవుడు కాదు కరెక్ట్. కదా! సో, 100 వచ్చిన కేసెస్‌లో నేను అట్‌లీస్ట్ 70% ట్రీట్ చేసినా ఐ యామ్ ఎ వెరీ గుడ్ డాక్టర్ అనుకోవాలి మనం. ఓకే. ఎందుకంటే ఎక్కడో పాయింట్ మనం మిస్ అవుతూ ఉండొచ్చు. కమ్యూనికేషన్ ఎర్రర్ ఆర్ ఏదైనా. సో, అన్ని కేసెస్ మనం తగ్గించలేం. డెఫినిట్‌గా అదైతే ఉంటుంది. అవి డెఫినిట్‌గా బాధ కలిగిస్తాయి. బట్ వాట్ ఐ మేక్ ష్యూర్ ఈస్ నేను ఆ పేషెంట్‌ని అలా అంటే ఒక ఏం లీడ్ లేకుండా వదిలేకుండా ఐ మేక్ ష్యూర్ ఐ రిఫర్ దెమ్ టు ఎన్ అదర్ డాక్టర్. వాళ్ళు ఏదైనా డిఫరెంట్ వర్టికల్‌లో చూసి వాళ్ళకి తగ్గించగలరేమో అని చెప్పి. బట్ ఆ పేషెంట్‌ని అయితే వదలను. వాళ్ళకి తగ్గేదాకా. హ్మ్. బట్ మ్యామ్ ఒక రెగ్యులర్ టాపిక్స్ మాట్లాడుకునే లోపు వన్ ఫైనల్ క్వెషన్ అబౌట్ హోమియోపతి. మీరు అందులో ప్రాక్టీస్ చేస్తున్నారు. 3 జనరేషన్స్ అందులో ఉంది కాబట్టి వాట్ ఆర్ ద చేంజెస్ యూ ఎక్స్‌పెక్ట్? నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఇవి జరిగితే హోమియోపతి చాలా మంచిగా లైమ్‌లైట్‌లోకి వచ్చి ప్రతి ఒక్కరికి అవేర్‌నెస్ క్రియేట్ అవుతుందని మీరు అనుకున్నది? ఫస్ట్ కాలేజ్ అకాడమిక్స్‌లో చేంజెస్ రావాలి. ఓకే. అంటే ప్రాక్టికల్ అప్రోచ్ చాలా తక్కువుంది. అకాడమిక్ ఓరియెంటెడే. ఇది ఒక సిస్టమ్ కని గాదు. మీరు బీటెక్‌లో, యాహ్! ఇంజినీరింగ్ షూర్. అలా యాహ్! అయినా చూస్తే మనం బయటికొచ్చిన తర్వాత యాక్చువల్‌గా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాం ఏం చేయాలనేది. ఇప్పుడు నేను గూడా అదే ఫేస్ చేశాను. సో, అలా గాకుండా ఆన్ గ్రౌండ్స్ అంటే మీరు ఉన్న దగ్గర అదేదో బట్టి కొట్టిచ్చి ఎగ్జామ్‌ల కోసం గాకుండా, ఇది మీరు కాలేజ్ నుంచి బయటికి రాంగానే ఒక క్లినిక్ పెట్టుకొని 4 పేషెంట్స్‌ని మీరు తగ్గించేలాగా మిమ్మల్ని ఎక్విప్ జేయాలి. అక్కడ ఆ ప్రొఫెసర్ రోల్ అనేది ఉంటుంది. సో, అకాడమిక్స్‌లో చేంజ్ రావాలి ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ డెఫినిట్‌గా క్రియేట్ అవ్వాలి. అవుతనే గదా! ఇప్పుడు అక్కడ జాబ్ ఉందని యాహ్! తెలిస్తే నేను అది ఎక్కువ చదువుకోవడానికి మక్కువ యెస్. చూపిస్తాను. ఇప్పుడు నన్ను చూసి నాకొక ఛానెల్ ఉందని ఇంకో నలుగురు వచ్చేస్తే వాళ్ళకి జాబ్స్ లేకపోతే పాయింట్‌లెస్. సో, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వాలి. అండ్ థర్డ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోమియోపతిస్ కూర్చోవాలి కాస్త. ఓకే. అంటే వాళ్ళు ఈ సిస్టమ్‌లో మెయింటైన్ అవ్వాలి. ఇందాక నేను మీకు చెప్పాను 100లో 5 ప్రాక్టీస్ చేస్తున్నారని. 90 మంది ప్రాక్టీస్ చేస్తే డెఫినిట్‌గా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది యెస్. గదా! సో, ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ మందికి మనం తగ్గించగలగాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో డాక్టర్ టు పేషెంట్ రేషియో చాలా తక్కువుంది. ఓకే. అంటే చాలా మంది 1000 పేషెంట్స్‌కి ఒక డాక్టర్ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఈ పేషెంట్ రేషియోని ఎక్కడొక్కడ బ్యాలెన్స్ చేయగలిగినవి ఆల్టర్‌నేటివ్ సిస్టమ్సే. ఆయుర్వేద, హోమియో, యునాని ఏదైనా అవ్వచ్చు. సో, యాస్ ఆల్టర్‌నేటివ్ సిస్టమ్ డాక్టర్స్‌గా మనం ఆ బ్రిడ్జ్‌ని మనము నిలబడగలగాలి. ఓకే. సో, ఇలా చేసినప్పుడు ఎందుకు అవ్వదు నంబర్ 1 అవుతుంది. యెస్. అవ్వాలి గూడా. యెస్. వి హోప్ మ్యామ్. బట్ ఇప్పటివరకు చాలా పాజిటివ్ సైడ్ అంతా హోమియో మాట్లాడుకున్నాం. మీకు తెలిసిన డార్క్ సైడ్ ఆఫ్ హోమియోపతి. హ్మ్. మీకు తెలిసింది, మీ చుట్టుపక్కల జరిగింది. దాన్ని ఎలా మిస్‌యూజ్ చేస్తున్నారు? ఎలా జరుగుతుంది? ఇవేమన్నా మేము కొంచెం అవేర్‌నెస్ మాకు క్రియేట్ అవ్వడానికి. డెఫినెట్‌గా ఉంటుంది. ఎందుకంటే నాన్ క్వాలిఫైడ్ హోమియోపతిస్. ఓకే. ఎందుకంటే మాకు మెటీరియా మెడికాస్ అనే కొన్ని బుక్స్ ఉంటాయి. ఓకే. అందులో ఏంటంటే ఇప్పుడు మేము ఇచ్చే మెడిసిన్స్ అన్నీ ఏ సింప్టమ్స్‌కి ఇవ్వచ్చు అనేది బుక్స్‌లో రాసుంటుంది. ఓకే. ఈ బుక్కులు చదివితే మీరొక సింప్టమ్స్‌తో వస్తే ఎనీ లేమన్ హోమియో నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా మీకు మెడిసిన్ ఇవ్వగలరు. సో, ఇలా ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే మాకు డిసీజ్ సప్రెషన్ అనేది ఒకటుంటుంది. కరెక్ట్ ఓకే. మెడిసిన్ పడకపోతే లోపల మీకు డిసీజ్ సప్రెస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అది ఇంకొక డిసీజ్ రూపంలో బయటికి రావచ్చు. ఇది ఓన్లీ క్వాలిఫైడ్ హోమియోపతికే తెలుస్తుంది. సో, ఇలా అన్‌క్వాలిఫైడ్ హోమియోపతిస్ చాలా ఎక్కువున్నారు. చాలా. విలేజెస్ అండ్ టైర్ 2, టైర్ 3 విలేజెస్‌లో అయితే చాలా ఎక్కువ. సో, ఫస్ట్ అక్కడ మనము చెక్ పెట్టాలి. ఓకే. అది ఒక నెగెటివ్ సైడ్. సెకండ్ ఏంటంటే మీరు బిజినెస్ మోడల్ లేదన్నారు బట్ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఇలాగ ఒక పర్టిక్యులర్ కాజ్‌కి ఈ మందులు ఉన్నాయి అన్నట్టు ఓవర్ ద కౌంటర్ గూడా వచ్చే మెడిసిన్స్ ఉన్నాయి. అందులో ఏమిటంటే పాలీఫార్మసీ. అందులో ఒక 100 మెడిసిన్స్ కలిపి ఉంటుంది కాంబినేషన్. ఇలా ఉన్నప్పుడు 10 రాళ్ళు జల్లితే ఒకటి తగిలినట్టు ఈ 10లో ఏదో ఒకటి మీకు పని చేసి అది తగ్గుతోంది. ఓకే. బట్ ఇట్ ఈస్ నాట్ హోమియోపతి. ట్రూ హోమియోపతి కాదది. బట్ అగైన్ సిస్టమ్ సస్టైన్ అవ్వాలి కాబట్టి ఓ బిజినెస్ మోడల్ బిల్డ్ చేసుకున్నారు. రన్ చేస్తున్నారు.
థర్డ్ థింగ్ ఇది నేను చెప్పొచ్చో లేదో తెలీదు గానీ కార్పొరేట్ చైన్స్ విచ్ ఆర్ మేకింగ్ అంటే అఫోర్డబిలిటీ అనేది లేకుండా చేస్తున్నారు ఫర్ మిడిల్ క్లాస్. అలా ఉన్నప్పుడు డెఫినెట్‌గా మాస్ పబ్లిక్ హోమియోని ఇప్పుడు హోమియో అన్న పేరు మీకు ఎక్కడ అడ్వర్టైజ్‌మెంట్స్‌లో వెంటనే మీరెళ్తారు. అవును. అదర్‌వైజ్ హౌస్ హోల్డ్ నేమ్ కాదది. ఇలా ఉన్నప్పుడు మేమక్కడికెళ్తే మీ నెల సాలరీ ఆర్ మీ ఇయర్లీ సాలరీ అంతా వాళ్ళు నెలకు అడుగుతుంటే మీరివ్వగలరా? సో, అఫోర్డబిలిటీ లేకుండా రీచ్ పెట్టడం అనేది ఇంకొక నెగెటివ్ థింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. మై ట్రీట్మెంట్ ఈజ్ వెరీ అఫోర్డబుల్. మీరొక బిర్యానీ ప్యాకెట్ తినగలుగుతున్నారంటే నా ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయగలరు. ఓహ్ మై గాడ్! అంతే. నా ట్రీట్మెంట్ ఒక బిర్యానీ ప్యాకెట్ అంతా కాస్ట్. సో, అంతే ఉండాలి అని నేను చెప్పను. కానీ ఇన్ అండ్ అరౌండ్ ఇప్పుడు డెఫినిట్‌గా మీ క్లినిక్స్ అవి ఉన్నప్పుడు సస్టైన్ అయ్యేలాగా మీరు పెట్టుకోవాలి. బట్ యూ షుడ్ నాట్ ఎక్స్‌ప్లాయిట్ పీపుల్ ఈజ్ వాట్ ఐ ఫీల్. బట్ ఇప్పుడు నాకసలు నిజంగా మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. అంత కాస్ట్ ఎఫెక్టివా మరి ఇలా? చాలా ఎఫెక్టివ్. మెడిసిన్స్ ఎక్స్‌పెన్సివ్ గాదు. యూ షుడ్ పే ఫర్ యువర్ డాక్టర్స్ ఎక్స్‌పర్టీస్. ఇప్పుడు నేను గత 10 ఏళ్లుగా నేర్చుకున్నది మీ దగ్గర నేను 1 అవర్‌లో అప్లై చేస్తున్నాను. మీరు నా 10 ఏళ్ల ఎడ్యుకేషన్‌కి నాకు పే చేస్తారా? లేదా నేను ఇచ్చే రూ. 5 మందుకి రూ. 5 ఆర్ రూ. 500 మందుకి మీరు పే చేస్తారా? ఈ అవేర్‌నెస్ ఒక పేషెంట్‌కి రావాలి. ఇప్పుడు మీరు బయట ఎలోపతి డాక్టర్‌కి రూ. 2000 అడగకుండా ఇస్తారు. జస్ట్ కన్సల్టేషన్ ఫీ. హోమియో డాక్టర్ మేడం మీరిచ్చే మెడిసిన్స్ ఏముంటే 200 తీసుకోండి అని బేరమాడతారు. మరి నేను వాళ్ళకంటే ఎక్కువ పని చేస్తున్నాను. వాళ్ళు 2 మినిట్స్ ఉంటారు మీ దగ్గర. నేను 45 మినిట్స్ సమ్‌టైమ్స్ మై కన్సల్టేషన్స్ టేక్ 1 ½ అవర్. 1 ½ అవర్‌కి నేను ఎంత చార్జ్ చేయాలో మీరే చెప్పండి. కదా! డెఫినైట్‌లీ ఇట్ షుడ్ బి హైయర్ దెన్ బిర్యానీ ప్యాకెట్. యెస్. బట్ నేను అంత కూడా తీసుకోవట్లేదు అన్నప్పుడు ఆ వాల్యూ నేను పేషెంట్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తాను. సో, యాస్ ఎనీ హోమియోపతిక్ డాక్టర్ వాళ్ళు వాళ్ళ టైం అంటే వాళ్ళని వాళ్ళే ఒక ఎత్తులో పెట్టుకోవాలి. ఇది నా టైము. ఇది నా వాల్యూ. నువ్వు నాకు వాల్యూ ఇవ్వు అనేది నేను అందరు హోమియోపతిస్‌కి వేడుకుంటున్నాను చెప్పాలంటే. యాహ్! మీ వాల్యూ మీరు పోర్ట్రే చేసుకోండి. ఆల్మోస్ట్ హోమియోపతి అనే టాపిక్ గురించి 90% నేను కవర్ చేయగలిగాను. మీరు మీ రెగ్యులర్ వీడియోస్‌లో ఎప్పుడు గూడా హోమియోని ఎంత ప్రమోట్ చేస్తూ ఉంటారో, దాంతో పాటు మా హెల్తీ లైఫ్ స్టైల్ గురించి, మేము చేస్తున్న మిస్టేక్స్ గురించి అంతా బాగా చెప్తూ ఉంటారు కాబట్టి, సో, వాటి గురించి కొంచెం తెలుసుకోవాలనుకున్నాను. నేను అక్షయ్ కుమార్ గారు ఒకసారి, ఆలియా భట్ గారు ఒకసారి, ఇలా చాలామంది సెలబ్రిటీలు మ్యామ్ ఆఫ్టర్ 6 PM అసలు ఏది ఇంటేక్ తీసుకోకండి. అది మీ హెల్త్‌కి చాలా చాలా మంచిది అని స్టేజ్ మీద ఆన్ కెమెరా చెప్పింది నేను చాలా సార్లు విన్నాను. దానివల్ల నిజంగా అంత అడ్వాంటేజ్ ఉంటుందా? సో, 6 PM తర్వాత ఆపేయడం అనేది రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ ఆర్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఓకే. సో, దీంట్లో వాళ్ళు మెయిన్ ఫాలో అయ్యేది ఏంటంటే వాళ్ళ ప్రకారం వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా రొటీన్ ఫిక్స్డ్ ఉంటుంది కదా! వాళ్ళు మార్నింగ్ యాహ్! లేస్తారు. వాళ్ళ వర్కౌట్ కానీ లేకపోతే వాళ్ళ ఫుడ్ ఇంటేక్ అంతా ప్లాన్డ్‌గా ఉంటుంది. మన లైఫ్ స్టైల్ అంత ప్లాన్డ్ కాదు కదా! సో, 6 PM వరకు మానేసినా ఈ 10-6 లోపల మీరు 10-10 తినాల్సిన దానికంటే ఎక్కువ తినేసారనుకోండి. డస్ ఓకే. ఇట్ మేక్ సెన్స్? ఉండదు కదా! సో, ఆ రోజు మొత్తంలో మీరు ఎంత తినాలో అంత, ఎంత టైంలో తిన్నా కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాకపోతే 6 తర్వాత తింటే ఏంటంటే మీ డైజెస్టివ్ ఎంజైమ్స్ చాలా లోవర్‌గా ఉంటాయి. మీ డైజెషన్ అయ్యే కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి సన్‌సెట్ తర్వాత తినొద్దు అని చెప్తారు. యెస్. అది కూడా వెరీ ఇండివిడ్యువల్ స్పెసిఫిక్. ఓకే. మీకు సెట్ అవ్వచ్చు, నాకు సెట్ అవ్వకపోవచ్చు. సో, ఎవరికైనా ఇప్పుడు లో షుగర్ లెవెల్స్ ఇప్పుడు డయాబెటిస్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు 6కి తినడం మానేస్తే 11కి పడుకుంటే ఈ లోపల షుగర్ పడిపోతుంది. మరి వాళ్ళ యాహ్! పరిస్థితి? మైగ్రేన్ హెడేక్స్ ఉంటాయి కొంతమందికి. వాళ్ళ మెయిన్ ట్రిగరే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పడిపోవడం. వాళ్ళు 6:00కి తినేసి 9 వరకు వర్క్ చేయాలంటే ఎలా చేయగలరు? ఆ స్టడీ స్టేట్ ఆఫ్ గ్లూకోజే లేదు. సో, ఎప్పుడైనా మీ డైట్ గాని, మీ ఎక్సర్సైజ్ గాని మీ రొటీన్‌కి కేటర్ అయ్యేలాగా ఉండాలి. ఓకే. అది అంటే వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ ఎవరో యూట్యూబ్‌లో ఒక వీడియో చెప్పారు. ఇదే మొత్తం ప్రపంచం అంతా ఫాలో అవ్వాలంటే కాదు. అది వాళ్ళకి సూట్ అయింది కాబట్టి వాళ్ళు వీడియో పెట్టారు. నేనేం చేస్తాను? అందులో కామన్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేసి అందరూ ఎలాంటివి ఫాలో అవ్వగలరు. ఓకే. ఈ చిన్న చేంజెస్ అట్‌లీస్ట్ 6కి తినడం మానేయకండి. కానీ 10 లోపల మీ క్యాలరీ ఇంటేక్ కాలిక్యులేట్ చేసుకొని తినండి. సేమ్ ఎఫెక్ట్. యెస్. సో, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అంటే అందరిని ఒక డబ్బాలో పడేయకుండా ఫైండ్ యువర్ బాక్స్. మీ బాక్స్‌ని మీరు ఫైండ్ చేసుకోండి అనేది నా మోటివ్. మ్యామ్ ఇప్పుడు మేము వెస్టర్న్ కల్చర్‌ని ప్రతి దాంట్లోని ఇండియా అడాప్ట్ చేయడానికి ట్రై చేసుకుంటుంది గానీ, ఒక్క ఫుడ్‌లోనే మేము ఎప్పుడు అడాప్ట్ చేసుకోం. వాళ్ళు తింటున్న ప్రోటీన్స్ మేము అలా తినం. ఎప్పుడు కూడా తెలుగు స్టేట్స్‌లో ఎక్కువ చూసుకుంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. బట్ ఒక ప్లేట్ మీల్‌ని మేము ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. మిడిల్ క్లాస్ పీపుల్‌కి అయితే అసలు వాళ్ళు న్యూట్రిషనిస్ట్‌లని ఎప్పుడు ఫాలో అవ్వరు. వాళ్ళకి తెలీదు కూడా. బట్ ఒక బ్రేక్‌ఫాస్ట్, ఒక లంచ్, ఒక డిన్నర్ అనేది ఒక ఎలా ప్లాన్ చేసుకోవాలనేది. అంటే వెస్టర్న్ ఫుడ్ అనేది రిసర్చ్ అక్కడ అయింది కాబట్టి హెల్తీ అనుకుంటాం గానీ, ఓకే. వాళ్ళు తినేంత అన్‌హెల్తీ ఫుడ్ డెఫినిట్‌గా మనం తినం. రియల్లీ. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న నుంచి నైట్ వరకు తినేది ప్రాసెస్డ్ ఫుడ్డే.
ఓకే. పొద్దున్న తినే బేకన్ దగ్గర నుంచి సాసేజెస్ అయినా సరే, సాసేజ్ అంటే ఏంటి? యాహ్! అన్ని రకాల మీట్స్‌ని కలిపి మిక్సీ కొట్టేసి ఓ ప్యాకెట్‌లో ఏసిస్తారు. వాళ్ళు అది తింటారు యాహ్! ప్రోటీన్ నేమ్ చెప్పుకొని. విచ్ ఈస్ నాట్ హెల్తీ. ఓకే. సో, ఒక రకంగా చూసుకుంటే ఇండియన్ ఫుడ్ వెరీ హెల్తీ ఓకే. అండ్ న్యూట్రిషియస్. ఎందుకంటే మనం ఫ్రెష్ హోమ్ కుక్డే. యెస్. మనకి నెక్స్ట్ డే తినడం అనేది అసలు మన కల్చర్‌లో ఎప్పుడు అలవాటు లేదు. యాహ్! యాహ్! లెఫ్ట్ ఓవర్స్ బ్యాడ్ అనేది కాదు నా కాన్సెప్ట్. కానీ ఏంటంటే ప్రాసెసింగ్ అయితే ఉండదు. హ్మ్. ఇంట్లో తినే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఈస్ స్టిల్ హెల్తీ. సో, మనం ఏ మీల్ అయినా గూడా ఇప్పుడు గివెన్ అవర్ లైఫ్ స్టైల్, ఎందుకంటే మనం ఎక్కువ సేపు కూర్చొని ఉంటున్నాం కాబట్టి, ఇంతకుముందు వాళ్ళకి కావాల్సినంత కార్బోహైడ్రేట్ మనకు అవసరం లేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందర నడుచుకుంటూ ఎళ్లి సరుకులు తెచ్చుకునేవాళ్ళు, కూరలు తెచ్చుకునేవాళ్ళు. ఏం కావాలన్నా దే హాడ్ టు గో బై ఫుట్. యెస్. మనకన్నీ అవును. ఫోన్‌లోనే వచ్చేస్తున్నాయి వచ్చేస్తుంది. ఇంటికి. సో, మనం లేచి నడవనప్పుడు మనకి అంత అవసరం లేదు. కానీ మన బ్రెయిన్ బాగా ఎక్కువ, అంతకుముందు వాళ్ళకంటే మన బ్రెయిన్ ఎక్కువ వర్క్ జేయాలి. యెస్. హావ్ టు థింక్ మోర్, డూ మోర్. మన బ్రెయిన్‌కి ఫుడ్ ఏంటి? ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్. ఓకే. ఇది మన ఫుడ్‌లో ఎక్కువగా ఉండాలి. ఫ్యాట్ అంటే బ్యాడ్ ఫ్యాట్ కాదు, గుడ్ ఫ్యాట్. సో, దీనికేంటంటే మన ప్లేట్‌ని ఒక 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే 1 పార్ట్ కార్బోహైడ్రేట్ ఉండాలి. ఓకే. కార్బోహైడ్రేట్స్‌లో మనం తినే రైస్, చపాతీ, ఇడ్లీ, దోస ఏవేవి ఉంటాయో అవన్నీ వస్తాయి. 1 పార్ట్‌లో ఫైబర్ ఉండాలి. కూరగాయలు ఏదైనా ఎనీ కర్రీ. 1 పార్ట్‌లో ప్రోటీన్. ఓకే. వెజిటేరియన్స్‌కి అయితే వెజ్ ప్రోటీన్, నాన్ వెజ్ ప్రోటీన్. ఇంకొక దాంట్లో ప్రోబయోటిక్స్ విచ్ ఇస్ మన పెరుగు, మజ్జిగ యెస్. లాంటివి. యెస్. ఇలా మీ ప్రతి మీల్ ఉంటే కనుక యూ డోంట్ హావ్ టు విజిట్ ఎనీ డాక్టర్. ఓకే. బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి. ఇందులో గూడా ప్లేట్ ఎలా లోడ్ చేసుకుంటున్నాం అనేది డెఫినిట్‌గా మ్యాటర్ అవుతుంది. ఓకే. సో, దీనికి సింపుల్‌గా గూగుల్‌లో క్యాలరీ కాలిక్యులేటర్ అని ఉంటుంది. ఇది ఎంటర్ చేయంగానే మీకు ఫస్ట్ రిజల్టే వస్తుంది. దాంట్లో మీ హైట్, వెయిట్, మీరు రోజు చేసే యాక్టివిటీ అంటే మీరు ఎంత వరకు ఫిజికల్లీ యాక్టివ్ ఉంటారు అండ్ మీరు మెయింటెనెన్స్ వెయిట్‌లో ఉండాలా, వెయిట్ లాస్‌కి ఉండాలా అనే మీ టార్గెట్ బట్టి మీకు రోజుకి ఎన్ని క్యాలరీస్ తినాలి అనేది ఇస్తుంది. ఓకే. ఇది ఇచ్చినప్పుడు ఈ క్యాలరీస్‌ని తీసుకెళ్ళి వి హావ్ మెనీ ఏఐ టూల్స్. హ్మ్. ఈ క్యాలరీస్‌ని నాకు 3 మీల్స్‌లో స్ప్లిట్ చెయ్యి. యెస్. సో, నాకు పర్ డే ప్రోటీన్ ఇంటేక్ ఎంతుండాలి? నేను ఇంత వర్క్ జేస్తాను. నాకు నచ్చిన ఫుడ్స్ ఇవి, నచ్చని ఫుడ్స్ ఇవి. దీని ప్రకారం నాకు డైట్ ప్లాన్ ఇవ్వంటే ఇవ్వని ఏఐ టూల్ ఏదైనా ఉందా? లేదు. మనం వాడమంతే. యెస్. దీనికి ఇఫ్ యూ కెనాట్ అఫోర్డ్ ఫర్ నౌ, యూ కెన్ రిలై ఆన్ ఏఐ. బట్ ఇఫ్ యూ క్యాన్ ఒక బేసిక్ ఐడియా కోసం టాక్ టు ఎ న్యూట్రిషనిస్ట్. మీ డేలో ఒక ఎలా ప్లాన్ చేసుకోవచ్చు మీల్స్ అనేది ఒక బేసిక్ ఐడియా వస్తే, ఈ 12 వీక్ ప్లాన్‌ని మీరు లైఫ్ లాంగ్ అప్లై చేసుకోవచ్చు. ప్లస్ చాలా మందికి డైటింగ్ అనంగానే ఒక భయం. యెస్. డైటింగ్ అంటే ఏదో మార్చేసుకోవాలి, మనం స్టార్వ్ అవుతాము అన్నది. ఇఫ్ యూ ఆర్ ఈటింగ్ రైట్, మీకసలు రోజు తినే ఫుడ్ మీరు తినలేరు. అంత తినాల్సొస్తుంది. ఎందుకంటే ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది సైజ్‌లో తక్కువుండదు. ఎక్కువగా ఉంటుంది. యాహ్! క్యాలరీస్ తక్కువ, వాటిలో లోడింగ్ ఎక్కువ. యెస్. సో, ఇలా తినగలగాలి. మన ఇంట్లో పేరెంట్స్ అందరూ ఏం చేస్తారు, "అయ్యో! నేను తక్కువే తింటా. ఇంతే అన్నం తింటాను. ఆవకాయ అన్నం ఏసుకొని తింటాను" అంటారు. ఇంతే అన్నము, ఇందులో ఫ్యాట్, అందులో కార్బ్స్. అవసరం లేదు మన బాడీకి. అవి తింటూ ఉంటే మరి ఫ్యాటీ లివర్ రాక ఏమవుతుంది? ఇఫ్ అవర్ పేరెంట్స్ ఎట్ సో హెల్తీ, మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అంత హెల్తీగా తింటే వాళ్ళకెందుకొచ్చాయి బీపీ, షుగర్‌లు? యెస్. అవునా? ఈ క్వెషన్ ఎవ్వరు అడగరు. అవును. మన ఇంట్లో పేరెంట్స్ గూడా ఇంట్లో తినట్లేదు. ఇదేంటి నువ్వు ఇంత అన్నం తింటున్నావు అంటారు. నాకు అవసరం లేదు అంత అన్నం. సో, ఎవాల్వ్ అవ్వాలి మనం గూడా విత్ టైమ్. అయినప్పుడు టేక్ హెల్ప్ ఆఫ్ టూల్స్ ఓకే. అండ్ డిజైన్ యువర్ డైట్ ప్లాన్. దాంట్లో బేసిక్ 4 ఎలిమెంట్స్ మాత్రం మిస్ అవ్వకూడదు. బ్యాలెన్స్‌డ్ మీల్ ఉండాలి. ఇదేదో షార్ట్ టర్మ్ ఫిక్స్ లాగా ఓ నెల చేశాను, 2 నెలలు చేశాను అనకుండా, మీ ఇంట్లో ఉండే ఫుడ్స్‌నే ఈ ప్రపోర్షన్స్‌లో ఎలాగ పెట్టుకోగలము అని అనుకుంటే యూ కెన్ ఈట్ దిస్ ఫర్ లైఫ్ టైమ్. సూపర్ మ్యామ్. బట్ ఇదే ఫుడ్ ప్రొడక్ట్స్‌లో మ్యామ్ మేము చాలా హెల్తీ అనుకున్నవి కొన్ని అన్‌హెల్తీ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. కమింగ్ విత్ రిఫైన్డ్ ఆయిల్స్. ఓకే. రిఫైన్డ్ ఆయిల్స్‌లో పైన మనం చూస్తే విటమిన్ ఏ, డి, ఈ అని ఏవేవో యాడ్ చేస్తారు. బట్ దేర్ ఈస్ అంటే అందులో ఆ ఒక్క విటమిన్స్ తప్ప దాంట్లో యూజ్ చేసే ఒక్క ప్రొడక్ట్ కూడా పనికొచ్చేది లేదు. అండ్ రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువగా వాడాల్సొస్తుంది మనం యాహ్! కుకింగ్‌లో. అదే అమౌంట్‌లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే ఇంతకుముందు మన గ్రాండ్ పేరెంట్స్ వాడిన గానుగ యెస్. నూనెలు వాడితే దాంట్లో 1/4 క్వాంటిటీ ఏసినా కూరలో ఇలా తేలుతూ ఉంటది ఆయిల్. సింపుల్ స్విచ్. రేట్ 1:4 ఉంటుంది. ఐ అగ్రీ. ఇప్పుడంటే అది కూడా పెరిగింది కాబట్టి హ్మ్. ట్వైస్ అనుకుందాం. ఇది హాఫ్ లీటర్ వచ్చేదానికి రిఫైన్డ్ ఆయిల్ 1 లీటర్ వచ్చినా, ఇది హాఫ్ లీటర్ కూడా వాడకండి. పావు లీటరే వాడండి. అది 2 లీటర్లు వాడినా యూజ్‌లెస్. మీకు డైరెక్ట్ లివర్ మీద ఫ్యాటీ లివర్ డిపాజిట్ అవుతుందది. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఒస్తాయి. అలా గాకుండా చక్కగా గానుగ పల్లి నూనె, నువ్వుల నూనె ఒక మనిషికి ఒక స్పూన్ అంత క్వాంటిటీ కర్రీలో యేసుకుంటే బెటర్ గదా! సో, ఫస్ట్ థింగ్ ఈజ్ రిఫైన్డ్ ఆయిల్స్. సెకండ్ ఏంటంటే మల్టీగ్రెయిన్ ఆటా. ఓహ్! అందులో మల్టీగ్రెయిన్ అని ఉండదు. ఇఫ్ యూ సీ ద బ్యాక్ లేబుల్, మల్టీగ్రెయిన్స్ అనేది లెస్ థాన్ 10% ఉంటుంది. 9% వీటే ఉంటుంది. 90% వీట్ కోసం డబుల్ రేట్ పెట్టి కొంటారు. అవసరం లేదు. అదే మల్టీగ్రెయిన్స్ మీరు 4 ఒక మిల్లులో ఆడించుకొని మీ గోధుమ పిండిలో కలుపుకోవచ్చు.
సింపుల్ గోధుమ పిండి కూడా తినొచ్చు, విచ్ ఇస్ నాట్ బ్యాడ్. అదే సేమ్ ఈ మల్టీగ్రెయిన్ అనేది మీరు ఎందులోకైనా అప్లై చేసుకోవచ్చు. బిస్కెట్స్, కుకీస్, ఇంకేదనుకుంటే అన్నిట్లో మల్టీగ్రెయిన్ అని చూడంగానే మనం హెల్తీ అనుకుంటాం. యెస్. బ్యాక్ లేబుల్ తిప్పి చూడాలి అసలు ఏముంది అందులో అని. ఆల్మండ్ కుకీస్‌లో ఆల్మండ్స్ ఉండవు, జీడిపప్పు కుకీస్‌లో జీడిపప్పు ఉండదు. ఇవన్నీ హెల్తీ అనుకుని తింటాం. వీటన్నిటిలో షుగర్ లోడెడ్ తప్ప యూజ్ అయితే లేదు. డార్క్ చాక్లెట్‌లో కూడా డార్క్ ఉండదు, అందులో కూడా ఉండేది షుగరే. ఓకే. హెల్త్ డ్రింక్స్ అంటారు, అందులో కూడా ఉండేది షుగరే. ఎందుకంటే షుగర్ చాలా చీప్. సో, షుగర్‌ని మార్కెట్ చేయడానికి వాళ్ళు ఇవన్నీ వాడతారు. స్టాప్ ఈటింగ్ షుగర్. ఓకే. అది. దానివల్ల ఏం చేంజెస్ ఉంటాయి మ్యామ్? షుగర్ నిజంగా స్టాప్ చేసుకుంటే లైఫ్ స్టైల్ అనేది మోర్ చేంజ్ ఓవర్ ఏం చూడగలండి మెయిన్? షుగర్ మెయిన్‌గా ఏంటంటే, ఇప్పుడు మన బాడీలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఓకే. మనం ఇంత క్వాంటిటీ షుగర్ లోపలేసినప్పుడు ఇన్సులిన్ ఒక అమౌంట్‌లో సెక్రీట్ అవుతుంది. ఈ షుగర్‌ని మన సెల్స్‌లోకి వెళ్ళి డైజెస్ట్ అయ్యేలాగా చేయడానికి. ఓకే. గ్లూకోజ్ కింద మారి మనకు ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి. బట్ మనకు కావాల్సిన దానికంటే రాను రాను ఎక్కువ షుగర్ తీసుకుంటూ పోతే బాడీలో ఇన్సులిన్ ఇంతే ఉంది, గ్లూకోజ్ ఇంతుంది. సో, ఇంత ఇలా. సో, బ్యాలెన్స్ లేదు. ఈ ఇన్సులిన్ తర్వాత ఇంత గ్లూకోజ్‌కి కూడా రెస్పాండ్ అవ్వడం ఆపేస్తుంది. నా వల్ల కాదు, నేను ఇంకా సెక్రీట్ చెయ్యను, నువ్వేమైనా చేసుకో, బయట నుంచి తీసుకో ఇన్సులిన్ అంటుంది. అదే డయాబెటిస్. ఓకే. సో, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి మెయిన్ ట్రిగ్గర్ ఈస్ ఈ ఎక్సెస్ షుగర్స్. సో, ఎక్సెస్ షుగర్స్ వల్ల డయాబెటిస్ ఒక్కటి కాదు ప్రాబ్లమ్. మనకొచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ టు జెడ్ అన్నీ ఎక్సెస్ షుగర్స్ వల్ల వచ్చేదే. షుగర్ అంటే అందరూ తినే షుగరే అనుకుంటారు. మనం తాగే పాలు షుగరే, మనం తినే అన్నం షుగరే, చపాతీ షుగరే, ఇడ్లీ షుగరే. అన్నీ కరెక్ట్ ప్రపోర్షన్స్‌లో తింటే ఏం ప్రాబ్లమ్ లేదు. మన ఇన్సులిన్ బ్యాలెన్స్ చేసుకోగలదు. ప్లస్ అన్‌టైమ్‌లీ మీల్స్ అండ్ అన్నెసెసరీ స్నాకింగ్. ఇన్సులిన్ కూడా ఏంటంటే మన ఫుడ్‌కి ట్రిగ్గర్ అవుతుంది. దీన్ని ప్రతిసారి కెలకూడదు. ఓకే. మనకెప్పుడు అవసరమో అప్పుడే. 3 బిగ్ మీల్స్ చాలు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. మధ్యలో ఇన్సులిన్ స్పైక్ చేయని ఫుడ్స్ తినాలి. ఒక ఫ్రూట్ విత్ కొన్ని నట్స్. అలా తిన్నప్పుడు ఏంటంటే ఇన్సులిన్ షూట్ అప్ అవ్వదు. ఓకే. దానికే అది అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలాగా అన్నీ తినాలి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అందరూ ఏమనుకుంటారంటే చపాతీ మానేయాలి, అన్నం మానేయాలి, ఇడ్లీ మానేయాలి, దోస మానేయాలి. ఏం మానొద్దు, అన్నీ తినొచ్చు. దాంతో పాటు ఒక ప్రోటీన్, ఒక ఫైబర్ ఎలిమెంట్ యాడ్ చేసుకోండి చాలు. అంతే. సింపుల్. అసలు లైఫ్ స్టైల్ ఎంత కాంప్లికేట్ చేస్తారో అంత సింపుల్. గ్రేట్ మ్యామ్. ఫైనల్‌గా ప్రతి ఒక్కరు టీనేజర్స్ గానీ, చిల్డ్రన్స్ గానీ ప్రతి ఒక్కరు హెయిర్ కేర్, స్కిన్ కేర్ అసలు ఎన్ని వీడియోలు మేము చూస్తా అంటే యూట్యూబ్‌లోని. బట్ ఒక సింపుల్ హెయిర్ కేర్, సింపుల్ స్కిన్ కేర్ మ్యామ్. హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ షుడ్ స్టార్ట్ విత్ యువర్ ఫుడ్. ఓకే. ఎందుకంటే మనం లోపలేసిందే బయటకి రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు అన్నీ పర్ఫెక్ట్‌గా చేసి వేలకు వేలు పెట్టిన క్రీమ్‌లు, సీరమ్‌లు కొన్నా మీ ఫుడ్ సరిగ్గా లేదు, మీ బాడీ దాని నుంచి ఇనఫ్ న్యూట్రిషన్ తీసుకోకపోతే ఇలాంటివన్నీ చేసినా వేస్ట్. ఓకే. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇప్పుడు ఏంటంటే అబోవ్ 15 మీరు ఉంటే గనక ఫస్ట్ బ్లడ్ టెస్ట్‌లు చేయించుకోండి. మీ విటమిన్ డి, ఎందుకంటే 90% ఇండియన్స్ ఆర్ వైటమిన్ డి డెఫిషియెంట్. యెస్. 50% ఇండియన్స్ ఆర్ వైటమిన్ బి12 డెఫిషియెంట్. సో, ఇంత ఎక్కువగా ఉన్న ఈ 2 రీజన్సే స్కిన్ గానీ, హెయిర్ గానీ డ్యామేజ్ అవ్వడానికి మెయిన్ కాజ్. సో, ఈ 2 డెఫిషియన్సీస్‌ని ఫస్ట్ వాళ్ళు చెక్ జేసుకోవాలి. ఓకే. అమ్మాయిల్లో 90% అమ్మాయిలకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. వాళ్ళకసలు రక్తం ఉండదు ఆళ్ళకి. అలా లేనప్పుడు నీ బాడీలో నువ్వు బతకడానికే రక్తం లేనిది అది జుట్టుకేమిస్తుంది? ఇవ్వదు యెస్. గదా! యెస్. అందుకని ఫస్ట్ ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకొని హిమోగ్లోబిన్, ఐరన్, మనకి బి12 లెవెల్స్‌ని ఫస్ట్ రెక్టిఫై చేసుకోవాలి. చేసుకుంటే సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. తర్వాత కమింగ్ టు ఏంటంటే స్కిన్ కేర్, కీప్ ఇట్ వెరీ సింపుల్. ఓకే. 3 ప్రొడక్ట్స్ చాలు. ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్. అంతకంటే పెద్ద పెద్ద సీరమ్‌లు, లోషన్‌లు, టోనర్‌లు ఏమీ అవసరం లేదు. అండ్ ఇది కూడా అకార్డింగ్ టు యువర్ స్కిన్ టైప్. ఓకే. స్కిన్ టైప్స్ 3 రకాలు. ఆయిలీ, నార్మల్ అండ్ డ్రై. మీకు క్లియర్‌గా ఇప్పుడు మనకి దాని మీదే ఇది నార్మల్ టు డ్రై స్కిన్నా, డ్రై టు ఆయిలీయా క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. డ్రై స్కిన్ వాళ్ళకి మోర్ క్రీమ్ బేస్డ్‌వి అడ్వైజబుల్. అదే ఆయిలీ స్కిన్ వాళ్ళకి జెల్ బేస్డ్‌వి బాగా వర్క్ చేస్తాయి. అండ్ ఎస్‌పీఎఫ్ షుడ్ బి అబోవ్ 50. మనం బయటికెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఎస్‌పీఎఫ్ 50 ఉన్న సన్ స్క్రీనే వాడాలి. ఇంతకు మించి కాంప్లికేటెడ్ స్కిన్ కేర్ అవసరం లేదు. ఫ్రూట్స్‌ని మొహాల మీద పెట్టుకోకుండా నోట్లో తినాలి. అది మేజర్‌గా చేయాల్సినది. ఓకే. వాటర్ తాగాలి, తాగరు. సో, వాటర్ బాగా హైడ్రేటెడ్‌గా ఉండి యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఏవైతే కలర్స్ ఉంటాయో వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎన్ని రకాల కలర్స్ మనం తింటే అంత హెల్తీగా స్కిన్ ఉంటుంది. మనం న్యాచురల్ కలర్స్ వదిలేసి ఆర్టిఫిషియల్ కలర్స్‌లో ఉండే కుకీస్, కేక్స్, పేస్ట్రీస్ వీటిలో ఆర్టిఫిషియల్ కలర్స్ తింటాం. యాహ్! యాహ్! న్యాచురల్ కలర్స్ తింటే స్కిన్ గ్లో అవుతది. సెకండ్ కమింగ్ టు హెయిర్ కేర్. అది కూడా అంతే. 100 వాడతారు, అవసరం లేదు. ఫస్ట్ హెయిర్ ఫాల్ అవ్వడానికి మెయిన్ రీజన్ మీ వైటమిన్ డెఫిషియన్సీస్.
సో మనం దానికి వైటమిన్స్ కరెక్ట్ చేసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అండర్లైన్ కాజెస్ థైరాయిడ్, పీసీఓడి ఇలాంటివి ఏమైనా ఉంటే హెయిర్ ఫాల్ అవుతుంది ఖచ్చితంగా. ఆ అండర్లైన్ కాజ్ని ట్రీట్ చేయాలి. థర్డ్ థింగ్, మెయింటైన్ అ క్లీన్ స్కాల్ప్ రొటీన్. ఓకే. ఎవ్రీ డే హెయిర్ వాష్ చేసినా కూడా మీ స్కాల్ప్ డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయినప్పుడు ఇంకా ఇచ్చింగ్, ఫ్లేకింగ్ ఎక్కువ ఉంటుంది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు చేసే మేజర్ మిస్టేకే ఇది. ఓకే. ఎవ్రీడే హెయిర్ వాష్ చేసుకుంటారు. ఏమవుతుందంటే ఇలా చేయడం వల్ల హార్ష్ కెమికల్స్ వల్ల ఇంకా మీ న్యాచురల్ ఆయిల్ స్ట్రిప్ అయ్యి మీ హెడ్ ఏం చేస్తుందంటే అంతకు ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల ఈ డాండ్రఫ్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఫంగస్. ఇది ఫీడ్ అవుతుంది ఆ ఆయిల్ మీద. సో ఏమవుతుంది, ఇంకా డాండ్రఫ్ పెరుగుతూ ఉంటుంది. సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా వీక్లీ 3 టైమ్స్ కంటే హెయిర్ వాష్ చేయొద్దు. మార్కెట్‌లో దొరికే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కాకుండా కీటోకోనజోల్ బేస్డ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఉంటుంది. మెడికల్ షాప్‌లో దొరుకుతుంది. యెస్. అది తీసుకొని వీక్లీ ట్వైస్ అప్లై చేసుకుంటే డాండ్రఫ్ అండర్ కంట్రోల్‌కి వస్తుంది. అండ్ ఇదెంత ఇంపార్టెంటో మీరు పడుకునే పిల్లో క్లీన్‌గా ఉండడం అంతకంటే ఇంపార్టెంట్. మనము 8 అవర్స్ దాని మీద ఉంటాం. మన స్వెట్, మన స్కిన్ నుంచి వచ్చే ఆయిల్, మన హెయిర్ నుంచి వచ్చే డాండ్రఫో లేకపోతే ఆయిలో అన్నీ దాని మీద పడతాయి. దీన్ని ఒక నెల రోజుల పాటు అలానే దాని మీద పడుకుంటారు. అక్కడ బ్యాక్టీరియా గ్రో అవుతా ఉంటది. ఇది మళ్ళీ మీ హెయిర్ అండ్ స్కిన్ మీద ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో మళ్ళీ యాక్నే వస్తుంది. సో దీనికి మీరు ఎక్స్‌టర్నల్‌గా ఎన్ని చేసినా ఇక్కడ కాజ్ మీరు తీయట్లేదు కదా! యాహ్! సో మీ పిల్లో కేస్ వల్లే మీకు ప్రాబ్లమ్. సో పిల్లో కేస్ ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే చేంజ్ చేస్తే అల్టిమేట్. లేకపోతే అట్‌లీస్ట్ వారానికి ఒకసారి చేంజ్ చేయాలి. మోస్ట్ అబ్బాయిలు చేయరు. హాస్టల్‌లో ఉన్న వాళ్ళైతే అస్సలు చేయరు. సో అట్‌లీస్ట్ ఈ తర్వాత ఓ వారం రోజులకైనా పిల్లో కవర్ మార్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. స్పెషల్ కేర్ మాకిచ్చారు. హ్మ్. బట్ ఎనీవేస్ ఈ మధ్యన ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ డాక్టర్‌లు చాలా ఎక్కువ అయిపోతున్నారుగా. దాన్ని కొంతమంది పీపుల్ కూడా బ్లైండ్‌గా ట్రస్ట్ చేస్తూ ఉంటారు. బట్ వాటిలో మేము ఎలా జాగ్రత్త పడాలి మ్యామ్? డెఫినెట్‌గా వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ చెక్ మీరు చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు వాళ్ళకేదైనా ఫిజికల్ స్టోర్ కానీ ఏదైనా ఉంది అనంటే యూ కెన్ ఆస్క్ ఫర్ సర్టిఫికేషన్స్. ఇప్పుడు నాదైనా సరే ఎనీ పేషెంట్ నా సర్టిఫికేట్ అడిగే రైట్ వాళ్ళకుంది. నువ్వు బీహెచ్ఎంఎస్ అని పెట్టుకున్నావు. నీది నిజంగా బీహెచ్ఎంఎస్ అయిందా లేదా అని మీరు అడగొచ్చు నన్ను. యూ హ్యావ్ దట్ రైట్. అండ్ నేను డిస్‌ప్లే కూడా చేయాలది. సో ఇలా ఉన్నప్పుడు అండ్ మెయింటైన్ అండ్ అకౌంటబిలిటీ. ఇప్పుడు నేను ఏ పేషెంట్స్‌ని చేశాను వాళ్ళ హిస్టరీ, రికార్డ్స్ అన్నీ నా దగ్గర ఉండాలి. మన ఫేక్ డాక్టర్స్ ఏం చేస్తారు? హిస్టరీ అంతా డిలీట్ కొడతారనమాట. అసలు మా దగ్గర ఈ డాక్టరే లేడు, ఈ పేషెంటే లేడు అంటారు. ఇంకా వాళ్ళకి అకౌంటబిలిటీ ఎక్కడుంది? యెస్. సో అలా ఉన్నప్పుడు క్రెడిబిలిటీ వెరిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ యూ హ్యావ్ దట్ రైట్. చాలామంది భయపడతారు. ఆ డాక్టర్‌ని అడగచ్చా లేదా అని. యూ కెన్ ఆస్క్. అడిగి మీరు వెరిఫై చేసుకోండి. అండ్ ఏదైనా సరే సోషల్ మీడియా చెప్పినప్పుడు అదేదో గుడ్డిగా నమ్మేయకుండా అసలు ఇందులో ఎంత నిజం ఉంది? ఇప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ రీసెర్చ్ బ్యాక్డ్ అని నేను చెప్తున్నాను. అవును. మీరు నమ్మాల్సిన అవసరం ఏముంది? నమ్మకండి. నమ్మకుండా ఈ వీడియో తీసుకెళ్ళి చూడండి. ఈ రిసర్చ్ అని చెప్తున్నారు కదా మీరు. వెళ్ళి విత్ ఏఐ టూల్ సెర్చ్ చేయండి. ఇది నిజంగానే నిజం చెప్తున్నారా లేదా అన్నది. యాహ్! అక్కడే తెలిసిపోతుంది కదా! ఇఫ్ దే ఆర్ రాంగ్ ఎళ్లి వాళ్ళ కామెంట్ సెక్షన్‌లో అడగండి. వాళ్ళని క్వెషన్ చేయండి. సో ఫేక్ డాక్టర్స్ ఉన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక 1000 మంది కలిసి అడిగితే ఎందుకు చెప్పరు? యెస్. ఇప్పుడు వి హావ్ సీన్ రీసెంట్‌లీ అందరు విక్టిమ్స్ బయటకొచ్చి చెప్తుంటేనే కదా వాళ్ళు ఫేక్ యాహ్! అనేది తెలిసింది. లేకపోతే ఎప్పటికి నడిచిపోయేది. సో ఇలా ఉన్నప్పుడు కాకపోతే ఇప్పుడేంటంటే గుడ్ ఉన్న వాళ్ళని కూడా యాహ్! యాహ్! కొన్ని అప్రిషియేట్ సార్లు చేయడం. యాహ్! యాహ్! బికాస్ ఐ యామ్ సీయింగ్ చాలా నెగటివిటీ ఇన్ మై కామెంట్స్. అదే ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ ప్లేస్. ఇప్పుడు మెయిన్ ఏంటంటే వుమెన్‌కి యాహ్! యాహ్! డిసడ్వాంటేజ్ ఉంటది. యెస్. ఏదున్నా కొంచెం ఎదుగుతుంటే ఏంటంటే వస్తూ ఉంటది బ్యాక్‌లాష్. నువ్వు చెప్పేది ఎందుకు నమ్మాలి అని. నేను అంటాను నాకు నమ్మకండి. యెస్. మీది వెరిఫై చేసుకోండి. 100% వెరిఫై చేసుకోండి. నాది జెన్యూన్ అనిపిస్తేనే మీరు ఫాలో అవ్వండి అని. సో ఆల్వేస్ వెరిఫై ద క్రెడిబిలిటీ ఆఫ్ యువర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్. యెస్. కరెక్ట్ మ్యామ్. ఇది కరెక్ట్ వర్డ్. హ్మ్. యెస్. మ్యామ్ బట్ నేను చాలా సార్లు హాస్పిటల్స్‌కి వెళ్ళినా, చాలామంది వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా మేమేం వాడాలి ట్రీట్మెంట్ చెప్తూ ఉంటారు కానీ, ఎవరు కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ మీద ఎందుకు మేము అవేర్‌నెస్ క్రియేట్ చేయట్లేదు. ఏ డాక్టర్ కూడా అసల. యాక్చువల్లీ వెరీ గుడ్ క్వెషన్. ఎందుకంటే ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ లేకపోతే ఒక్క మెడికల్ బిల్ చాలు. ఒక మెడికల్ అంటే ఒక ఫ్యామిలీని ఫ్రమ్ మిడిల్ క్లాస్ టు పావర్టీకి యాహ్! తీసుకొచ్చేయొచ్చు. యాహ్! ఆ బిల్స్ యూ కెనాట్ రీపే. ఎందుకు రావట్లేదు అనంటే మీరు అక్కడి వరకు రీచ్ ఎళ్ళట్లేదు. ఎందుకంటే ఇన్స్యూరెన్స్ చాలా ఎక్స్‌పెన్సివ్. యాహ్! అది మనం ఎఫోర్డ్ చేయలేము అనుకుంటారు. అగైన్ సేమ్ బిర్యానీ ప్యాకెట్ కాస్టే అది కూడా. యెస్. సేమ్. ఒక నెలకి అంతే కాస్ట్‌తో యాహ్! వచ్చేస్తుంది. యాహ్! యువర్ హోల్ ఫ్యామిలీ ఈస్ ఇన్ష్యూర్డ్. సో ఆ అవేర్‌నెస్ ఇంకా రావాలి. అండ్ ఆల్ ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు మీరు పన్ను పీకించుకున్న దగ్గర నుంచి హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నా ఇట్ షుడ్ బి కవర్డ్ అండర్ ఇన్స్యూరెన్స్. యాహ్! నాకేదో మేజర్ ఇల్నెస్ వస్తేనే నేను ఇన్స్యూరెన్స్ తీసుకుంటానని కాకుండా ఇప్పుడు దేర్ ఆర్ పాలిసీస్. హోమియో ట్రీట్మెంట్ కూడా కవర్ అయ్యేంత మంచి పాలిసీస్ కూడా వస్తున్నాయి. సో అలాగా ఎవ్రీ ఫ్యామిలీ టర్మ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపల్సరీ. యెస్.
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు ఎంతసేపు మాట్లాడినా ఇంకా నా దగ్గర చాలా టాపిక్స్ ఉన్నాయి. బట్ నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఇవన్నీ నేను ప్రిపేర్ చేసి ఇంకొక మంచి పాడ్‌కాస్ట్ మా ఆడియన్స్‌కి ఇవ్వాలి అనుకున్నా. బట్ బిఫోర్ కంక్లూడెడ్ ఇఫ్ యూ వాంట్ టు సే ఎనీథింగ్ ఫర్ అవర్ ఆడియన్స్ పర్టిక్యులర్. మీ ఆడియన్స్‌కి డెఫినెట్‌గా అసలు ఇవాళ కాన్వర్సేషన్ వాస్ వెరీ ఇన్‌సైట్‌ఫుల్. థ్యాంక్ యూ. అంటే ఇట్ వాస్ ఎ మిక్స్. అంటే మనం హోమియో గురించి గానీ, యాహ్! లైఫ్ స్టైల్ గానీ చాలా మిక్స్‌లో చేసాం. సో, ఒకటి ఏం అడ్జస్ట్ చేస్తా అంటే పాడ్‌కాస్ట్ మొత్తం వినండి. యెస్. మధ్యలో స్కిప్ కొట్టకుండా. ఎందుకంటే వి హావ్ కవర్డ్ వెరీ ఇంపార్టెంట్ యెస్. టాపిక్స్. అన్నెసెసరీ మనం ఏం మాట్లాడలేదు. సో, ఇది మంచిగా అందరికి రీచ్ అవుతే అట్‌లీస్ట్ ఫ్యామిలీలో ఒక్క ఫ్యామిలీ లైఫ్ చేంజ్ అయినా మీరు చేసినది, నాది చేసినది పర్పస్ సాల్వ్ అయినట్టు. యెస్. యెస్. అండ్ కీప్ డూయింగ్ గుడ్ థింగ్స్ యెస్. ష్యూర్. బికాస్ ఐ రియల్లీ హాడ్ ఫన్ టుడే. డన్. డన్.